వెల్కమ్ టు తెలుగు వన్. గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే గంజాయి ప్రదేశ్ అనే పరిస్థితి యావత్ భారతదేశం మొత్తం కూడా ఎక్కడ గంజాయి దొరికినా అది ఆంధ్రప్రదేశ్ మూలాలు. అప్పటి పాలకులు ఆ పాలన వ్యవహారంలో పూర్తి స్థాయిలో పోలీసు కనుసన్నల్లోనే ప్రభుత్వ పెద్దల అనుమతితోనే గంజాయి విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా గంజాయి కంపు గుప్పుమని కొట్టింది. అయితే ఆ వాసనలో ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ని. అసలు ఈ గంజాయి ఈ మత్తు పదార్థాల సమగ్ర విశ్లేషణ చేయడానికి మన నేటి అతిథి హిస్టోరియన్ ముత్తేవి రవీంద్రనాథ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఈ గంజాయికి సంబంధించి చరిత్రలో గంజాయి ప్రస్తావన దాని వివరాలు ఏమైనా ఉన్నాయా రవీంద్ర గారు? ప్రాచీన చరిత్రలో ముఖ్యంగా తెలుగు కావ్యాల్లో గంజాయి ప్రస్తావనలు ఉన్నాయి. దాని మీద ఏంటంటే గంజాయి అసలు తాగుతారా, తాగటం అంటే ద్రవ రూపంలో తాగుతారా లేకపోతే పొగ రూపంలో తాగుతారా, గంజాయి భక్షిస్తారా తింటారా అనేటటువంటిది కూడా ఒక అనుమానం. ఏ రకంగా తీసుకుంటారు గంజాయి అనేది చాలా కాలం జనంలో ఉంది. ఎందుకంటే రకరకాలైన ప్రస్తావనలు గంజాయిని గురించి మన కావ్యాల్లో ఉన్నాయి. ఉదాహరణకి హరిశ్చంద్రోపాఖ్యానం అనే కావ్యంలో గౌరణ అనేటటువంటి కవి ఆయన రాశాడు. ఏది గంజాయి తిననేమి కళ్ళు త్రాగనేమి అంజక ధనమిచ్చు అతడే నా మెచ్చు అంటాడు. ఒక వేశ్య చేత పలికిస్తాడు ఈ పదాలు. ఆ వేశ్య అంటుంది, గంజాయి తింటే ఏమిటి లేక కళ్ళు తాగితే ఏమిటి, నాకు ఎటువంటి తటపటాయింపు లేకుండా అంజక అంటే సంకోచించకుండా ధనం ఇచ్చేటటువంటి వాడే నేను మెచ్చినవాడు అని చెప్పని అంటుంది. అంజక ధనమిచ్చు అతడే నా మెచ్చు అని పేర్కొంటుంది. ఆ వేశ్య చేత ఆ విధంగా చేశాడు. అట్లాగే తెనాలి రామలింగ కవి, తెనాలి స్వస్థలం అయింది, ఆయన పాండురంగ మహత్యం ఇట్లాంటి గొప్ప కావ్యాలన్నీ రాశాడు. దానికి ముందు ఆయన వైష్ణవుడుగా ఉండేవాడు, శైవుడుగా ఉండేవాడు, వైష్ణవం స్వీకరించక ముందు. ఆ దశలో ఆయన ఉద్భటారాధ్య చరిత్రం అనే ఒక శైవ కావ్యాన్ని కూడా రాశాడు. ఆ శైవ కావ్యంలో గంజాయి భక్షించి అనే పదం కూడా ఉంది. అట్లాగే నంజుడు మెక్కి ఇట్లాంటి పదాలు ఏమి సూచిస్తున్నాయి అంటే గంజాయి అనేటటువంటిది తినటం ఆ రోజుల్లో ఆచారంగా ఉండేది అనేటటువంటి దాన్ని మనకి సూచిస్తున్నాయి. ఆ తర్వాత ఇదే కవి తెనాలి రామకృష్ణుడు అని పేరు మార్చుకుని వైష్ణవం స్వీకరించి, శ్రీకృష్ణదేవరాయలు వీర వైష్ణవుడు కదా, ఆయన విష్ణు భక్తుడు. ఆ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం అయినటువంటి భువన విజయంలో గొప్ప కవుల్ని ఆయన పోషించేవాడు. ఆ సందర్భంగా ఆ అష్టదిగ్గజాలని పేరున్నటువంటి ఆ కవుల్లో తాను కూడా ఒకడిగా చేరటం కోసం, రాజసామీప్యం కోసం, రాజపోషణ కోసం వైష్ణవం స్వీకరించి ఆయన శైవుడల్లా వైష్ణవ ఇది అయ్యాడు. అయిన తర్వాత రామకృష్ణుడి పేరు మార్చుకుని ఆయన ఉన్న సమయంలో కొంతమంది ఆయన వ్యతిరేకులు ఆయన వారు రాబోయే ముందు తెనాలి రామకృష్ణుడు ఆ భువన విజయం ఆస్థాన ప్రవేశం చేస్తాడు. ప్రవేశం చేసినప్పుడు దౌవారికుడు ఉంటాడు అక్కడ. దౌవారికుడు అంటే ద్వారపాలకుడు. అతని చేత ఒక ప్రశ్న వేయిస్తారు, సమస్యాపూర్ణం. ఏమిటి ఆ ప్రశ్న అని చెప్పానంటే, కుంజర యోధంబు దోమ కుత్తుక జొచ్చన్, ఈ సమస్య పూరించండి అయ్యవారు అని అడుగుతాడు. ఎవరు? ద్వారపాలకుడు. అడిగితే ఈయనకి విపరీతంగా చిర్రెత్తుకొస్తుంది. ఎందుకంటే కుంజర యోధంబు, కుంజరం అంటే ఏంటి? ఏనుగు. యోధము అంటే సమూహం. ఏనుగుల మంద దోమ కుత్తుకలోకి ఎట్లా ప్రవేశిస్తుంది, అసలు దోమ కుత్తుక జొచ్చన్ అని చెప్పని సమస్య ఇస్తున్నాడు వీడు. ఈ ఇవ్వటాన్ని వెనకాల ఎవరో కవులు, ముఖ్యంగా తనకి నచ్చనటువంటి భట్టుమూర్తి అనేటటువంటి వ్యతిరేకైనటువంటి కవి,
తాతాచార్యులు అనేటటువంటి వైష్ణవ గురువు వాళ్ళు తప్పకుండా వెనకాల ఉండే ఉంటారని వాళ్ళని తిడుతున్నట్టుగా చాలా తీవ్రమైన భాషలో తెనాలి రామకృష్ణుడు ఒక పద్యం చెబుతాడు. గంజాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు చవిగొన్నావా లంజల కొడక, ఎక్కడ కుంజరయూధంబు దోమ కుత్తుకచొచ్చన్ అంటాడనమాట. ఏరా ఈ ఏనుగుల మంద దోమ గొంతులోకి వెళ్ళింది చొచ్చింది అని చెప్పని అంటున్నావు కదా, నువ్వేమన్నా గంజాయి తాగావా, లేకపోతే తురకల సంజాతము చేత కళ్ళు రుచి చూసావా, అది మాదక ద్రవ్యమే కళ్ళు కూడా, కళ్ళు చవిగొన్నావా లంజల కొడక అని చెప్పని తిట్టనమాట వాడిని. ఇది ఎవరికి తగలాలని ఎవరైతే అతని చేత దౌవారికుడి చేత అడిగించారో, ప్రేరేపించిన సమస్యని ప్రస్తావింపజేశారో వాళ్ళకి అడిగించిన వాళ్ళకి తగలాలనే ఉద్దేశంతో అతను ఆ విధంగా అంటాడు. సరే, దానికి ఇంకా కొంత కూడా చెప్పొచ్చు, సందర్భం అనుకుంటే అది కూడా చేద్దాం. ఏంటంటే ఈయన ఇట్లా చెప్పాడు కదా, సమస్యాపూర్ణం ఇలా చేశాడు కదా, తీవ్రమైన భాషలో లంజల కొడక అంటూ చేశాడు కదా, ఇదే సమస్య రాయలవారు వచ్చిన తర్వాత రాయలవారి చేతే అడిగిస్తే తెనాలి రామకృష్ణుడిని అప్పుడేం చెప్తాడు, ఇలాగే చెబుతాడా తీవ్రమైన భాషలో అని చెప్పని తేల్చుకోవటం కోసం అని చెప్పని రాయలవారు వచ్చి కూర్చోగానే ఇవాళ ఏమిటి సమస్య అని చెప్పానంటే, ఇదిగో ఈ సమస్య మాకు తేలకుండా ఉందండి, ఈ సమస్య మీరే అడగండి. తెనాలి రామకృష్ణుడు చాలా దిట్ట కదా, గొప్ప వ్యక్తి కదా ఆయన సమస్య పూరణంలో, అందుకని ఆయన్ని మీరే అడగండి అని చెప్పని ఆయనకే ఈ బాధ్యత పెడతారు. చెప్పండి రామకృష్ణ కవి, కుంజర యోధంబు దోమ కుత్తుకచొచ్చన్, ఈ సమస్య పరిష్కరించండి అని చెప్పానంటే, ఎంత గొప్ప పండితుడు, ఎంత గొప్ప చమత్కారం అంటే తెనాలి రామకృష్ణ కవి. అప్పటికప్పుడు ఆయన ఇదే సమస్యని వేరొక పద్యంతో పూరిస్తాడు. ఆ పద్యం కూడా అత్యద్భుతమైన పద్యం. సంజయుడితో ధృతరాష్ట్రుడు అంటున్నట్టుగా ఉండేటటువంటి పద్యంగా దాన్ని రూపొందిస్తాడు. ఏమంటే, పాండవులు ఎంత గొప్పవాళ్ళు, విరటుడి కొలువులో అజ్ఞాతవాసం చేసేటప్పుడు ఏనుగుల మంద పోయి దోమ కుత్తుకు చొచ్చినట్టుగా, దోమ గొంతులో చొచ్చినట్టుగా ఈ విధంగా వెళ్ళి విరటుడనే చిన్న రాజు, సామంతరాజు, వాడి రాజ్యంలోకి వెళ్ళి అక్కడ దాక్కున్నారే వాళ్ళు, ఎంత దయనీయమైన పరిస్థితి వాళ్ళకిది, కుంజర యోధంబు దోమ కుత్తుకు చొచ్చినట్టుగా లేదు అని చెప్పని ధృతరాష్ట్రుడు సంజయుడనే తన రధికుడు, తనకి సారథి ఉంటాడు, ఆ రధికుడితో అంటున్నట్టుగా ఆ పద్యాన్ని రూపొందిస్తాడు. రంజన చెడి పాండవులరి భంజనులై విరటు కొల్వు పాలై రకట సంజయ విధినే మందును కుంజరయూధంబు దోమ కుత్తుకచొచ్చనని ఆ చివరి పంక్తి అదే విధంగా ఉండేటట్టుగా చక్కగా సరిపోయేటట్టు ప్రాస కానీ యతి కానీ ఆ ఛందస్సు నియమాలు ఎక్కడ ఏవి కోల్పోకుండా చక్కగా అదే పద్యాన్ని 5 నిమిషాల్లో మళ్ళీ వేరే పద్యంగా మార్చి అదే సమస్యని పూరిస్తాడు. ఇది తెనాలి రామకృష్ణ కవి చేసిన చమత్కారం. దీన్ని మనం ఇది చేయటం వల్ల గంజాయి యొక్క వాడకం ప్రాచీన కాలంలో ఎలా ఉంటుంది, సాహిత్యం యొక్క ప్రయోజనం ఏమిటి, ప్రాచీన కాలపు చరిత్ర, ప్రాచీన కాలపు ప్రజాజీవనం, వాటిని తెలుసుకోవటం. ఇక్కడ ఈ పద్యాల యొక్క వరస, ఆ గౌరన కవి చెప్పినటువంటి ఆ పద్యం కానీ, గంజాయి తిననేమి కళ్ళు ద్రావెనేమి అంజక ధనమిచ్చు అతడని ఆమెచ్చు అని చెప్పినటువంటి ఆ వేశ్య చేత పలికించినటువంటి హరిశ్చంద్రోపాఖ్యానంలో గౌరన కవి పలికించిన ఆ పద్యం కానీ, తర్వాత తెనాలి రామలింగ కవి చెప్పినటువంటి దాంట్లో గంజాయి భక్షించి అనే పదం స్పష్టంగా భక్షించటం అంటే తినటం, అది చేయటం వల్ల గంజాయి అసలు తింటారా తాగుతారా, చిలువ అని ఉంటుంది పైపు, ఆ చిలువ అనే పైపులో కూరి పొడి గంజాయి పొడిని కూరి
దాన్ని వెలిగించి దాంట్లో నుంచి వచ్చే పొగ పీల్చటం అదొక పద్ధతి. ఇట్లా రకరకాలైన పద్ధతుల్లో వాడిన గంజాయి గురించి ఏమిటని ఈరోజు మనం తెలుసుకుందాం. రవీంద్రనాథ్ గారు, అసలు ఈ గంజాయి తింటారా, తాగుతారా, ఈ పొగ పీలుస్తారా, రకరకాల పద్ధతుల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు. అసలు ఈ వాడకం విధానం వివరిస్తారా? ఇదేంటంటేనండి, ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి ఆ పద్యాల ప్రకారం కనుక చూస్తే భంగా భక్షణం కూడా ఉంది, తినటం కూడా ఉంది. అలాగే భంగు అనేటటువంటి పేరుతో లేత గంజాయి చిగుళ్ళను తీసుకుని వాటిని బాగా ఎండబెట్టి పొడి చేసి దాన్ని పెరుగు లేకపోతే పాలు ఇట్లాంటి వాటిల్లో కలిపి తీసుకోవటం కూడా మనకి ఉంది. అది పొగ ఇచ్చినంత మత్తు రాదు. ఇప్పుడు గంజాయి ఏంటంటేనండి, ఇంకా కొన్ని వివరాలు తర్వాత నేను కవర్ చేద్దాం. ఇప్పుడు ఈ రకాలైన వాడకాలన్నీ చిలుములో గంజాయి పొడిని నింపి దాన్ని ముట్టించి సిగరెట్ తాగినట్టుగా తాగటం. ఈ ఆధునిక కాలంలో సిగరెట్లలో గంజాయి పొడి దట్టించి ఆ పొగాకు మధ్యలో ఇది కూడా దట్టించి దాన్ని పీల్చటం, పొగ ముట్టించి పీల్చటం, ఇవన్నీ రకాలు ఉన్నాయి. భంగు అనే పేరుతో ద్రవ రూపంలో తాగటం ఉంది. పొడిని, గంజాయి పొడిని చిలుములో పైపులో నింపి పొగ రూపంలో తాగటము ఉంది. అట్లాగే గంజాయిని ఇంకా తినటం కూడా ఉంది అని కావ్యాల్లో ప్రస్తావించారు. కానీ ఇవాళ గంజాయి ఎవరు తింటున్నట్టుగా లేదు. మొత్తం మీద గంజాయి పొగ తాగుతారు. గంజాయి ద్రవ రూపంలో భంగు అనే రూపంలో దాన్ని స్వీకరిస్తారు. పూర్వకాలంలో ఈ గంజాయి వాడకం వివరిస్తారా? పూర్వకాలంలో గంజాయి వాడకం వివరించడం అంటే, గంజాయిని గురించి ముందు తెలుసుకోవాలి. గంజాయి ఏమిటంటేనండి, వృక్షశాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం క్యానబినేసి అనేటటువంటి ఒక కుటుంబానికి సంబంధించిన మొక్క. ఇప్పుడు మనం గోంగూర ఆకులు ఎలా ఉంటాయో ఇట్లా 5 వేళ్లుగా చీలినట్టుగా పామేట్ లీవ్స్ అంటారు. పామ్ అరచేయిలాగా ఉండేదాన్ని పామేట్ లీవ్స్ అంటారు. అలా చీలి ఉండే గోగాకుల్లాగా చీలి ఉండేటట్టుగానే గంజాయి ఆకులు కూడా ఉంటాయి. అయితే 15-20 అడుగుల ఎత్తు పెరిగేటటువంటి మొక్కలుగా గంజాయి ఉంటుంది. అలాగే గంజాయిలో కూడా క్యానబిస్ సెటైవా అనే పేరుతో ఒక రకం, క్యానబిస్ ఇండికా అనే పేరుతో మరొక రకం, 2 రకాలు ఉన్నాయి. ఈ 2 రకాల్లో ఈ సెటైవా అనేది శ్రేష్టమైన రకం అని భావిస్తారు. ఈ గంజాయికి సంబంధించి మనం చెప్పుకునేటప్పుడు ఏంటంటేనండి, గంజాయి ఆడ మొక్కలు మగ మొక్కలు వేరువేరుగా ఉంటాయి. ఈ ఆడ మగ మొక్కలు వేరుగా ఉండే వాటిల్లో ఆడ మొక్కలే గంజాయికి మనకి పనికొచ్చేది. ఆడ మొక్కలకి పూలు వచ్చినప్పుడు ఆ పూలు ఇంకా మొగ్గ దశలో ఉండగానే ఆ పూలని కోసి వాటిని కాళ్ళతో తొక్కి అట్లాగే దాని మీద పడి దొరిలేవాళ్ళు పాత రోజుల్లో. దాని మీద పడి దొరులుతూ ఉంటే దాంట్లో ఉండే జిగురు బయటకు వచ్చి పసుపచ్చటి జిగురు ఉంటుంది ఆ పూలల్లో కానీ ఆ లేత చిగుళ్ళ ఆకుల్లో కానీ అట్లా ఉంటుంది. అందుకని ఆ గంజాయి పూలని ఆడపూలు, గంజాయి పూలల్లో కూడా మగపూలు ఉంటాయి, ఆడపూలు ఉంటాయి. ఆడ గంజాయి పూలల్లో ఈ మత్తు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట, గంజాయిగా పనికొచ్చేటటువంటిది. అదేంటి, వీళ్ళు దాన్ని తొక్కినప్పుడు కానీ దాని మీద పడి దొరిలినప్పుడు కానీ జిగురుగా ఒంటికి అతుక్కునేది పాత రోజుల్లో. ఆ అంటుకున్నటువంటి దాన్ని తీసి ఆరబెట్టేవాళ్ళు. ఆరబెడితే పసుపచ్చటి బిళ్ళల్లాగా ఆ జిగురంతా బయటకు వచ్చి ఇదవుతుంది కాబట్టి అట్లా పసుపచ్చటి ఒక ఒడియాలు టైపులో ఉన్నట్టుగా అట్లా ఉంటుంది. ఆ గుడ్డలకు అతుక్కుని ఉంటే దాన్ని తీసి దాన్ని పొడి చేసి వాడేవాళ్ళు. అయితే తర్వాత గంజాయి లేత చిగుళ్ళు, అటవీ గంజాయి యొక్క లేత చిగుళ్ళు కూడా ఎండబెట్టి వాటిని పొడి చేసి వాడటం కూడా కొంతమంది చేశారు. అయితే మనకి ముఖ్యమైనటువంటిది ఏంటంటే బాగా ఇచ్చే పదార్థం ఈ పసుపచ్చటి ఇది అన్నమాట. ఇది ఆ రోజుల్లో జనం దాని మీద పడి దొర్లి ఆ గంజాయి ఆడపూలు అవి ఇదైతే ఒంటికి
అతుక్కుపోతే వాటిని తీసి అది వేరు చేయటం చేసేవాడు. ఇప్పుడు అంతా అట్లా శ్రమ పట్టల్లా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టిష్యూ పేపర్ టైపులో, లేకపోతే చీజ్ కాటన్ గుడ్డ పీసెస్ తీసుకుని ముక్కలు చేసి వాటి మధ్యలో ఈ ఆడపూలని పెట్టి మెకానికల్ ప్రాసెస్ ద్వారా సాంకేతికంగానే అవి ఒత్తిడికి లోనయ్యేటట్టుగా చేసి దాని నుంచి స్రవించేటటువంటి ఆ జిగురు ఈ గుడ్డ ముక్కలకి, చీజ్ కాటన్కి అతుక్కునేటట్టుగా చేసి దాన్ని విడదీసి దాన్ని ఇప్పుడు తీసి వాడుకుంటున్నారు అన్నమాట. ఇది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, గోగు చెట్టులాగానే ఉంటుంది కానీ గోగుకి దీనికి కొన్ని తేడాలు ఉన్నాయి. ఎత్తు విషయంలో కానీ, ఆకులు దీని విషయంలో. గోగు ఆకులు గంజాయి ఆకుల్లాగా ఉంటాయి కాబట్టే హైబిస్కస్ క్యానాబినస్ అని చెప్పని దీనికి పేరు వచ్చింది. గోగు చెట్టు కూడా గంజాయి ఆకుల్లాగా ఉంటాయి గోగు ఆకులు కూడా, అందుకని దీనికి హైబిస్కస్ ఫ్యామిలీకి సంబంధించిన ఇది కెనాబినస్ అనేటటువంటిది దానికి చేర్చింది అందుకనమాట. ఇక దీంట్లో ఏంటంటే గంజాయి అనేటటువంటి దీనిలోనే శక్తివంతమైన ఆల్కలాయిడ్స్ ఉన్నాయి, చాలా శక్తివంతం ఆల్కలాయిడ్స్. అవి మత్తునిస్తాయి. ఈ మత్తునిచ్చే కారణంగా నొప్పి నివారక ఎనాల్జెసిక్స్ అంటారు కదా, నొప్పి నివారక పదార్థాలు, బాధా నివారిణులు, ఏది అమృతాంజనం ఇట్లాంటివన్నీ రాసుకు, కర్పూరం, ఇవన్నీ కూడా నొప్పి నివారణకి వాడేటటువంటివేగా. అలాగే ఈ పదార్థాలు గంజాయిలో ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్ పాత రోజుల్లో నొప్పి నివారణకి వాడేవాళ్ళు. పాత రోజుల్లో హెరోడోటస్, చరిత్ర పితామహుడు అంటారు ఆయన్ని. ఆ హెరోడోటస్ అనే ఆయన కూడా పాత రోజుల్లో అస్సీరియన్ జాతి ప్రజలు ఇది వాడారు, గంజాయి వాళ్ళకి తెలుసు అనేటటువంటిది ఆయన సాహిత్యం చదివితే తెలుస్తుంది. అట్లాగే భారతీయులు, చైనీసు, వీళ్ళల్లో చైనీసే ముందు గంజాయిని ఉపయోగించారు. ఇది 3000 సంవత్సరాల బీసీ నాటి నుంచి వాడుతున్నారు. ఆ 3000 ఇవి 2000 చిల్లర, 5000 సంవత్సరాల క్రితం నుంచి గంజాయి వాడకం అనేది ఉంది. మంచికి ఉంది, చెడుకి ఉంది. వైద్యంలో గంజాయి వాడతారు. అది కాక మత్తు పదార్థంగా గంజాయిని అలవాటు పడి కొంతమంది తమ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనం ఇందాక మీరు ప్రారంభంలో చెప్పినట్టు 5 సంవత్సరాల వైకాపా పాలనలో గంజాయి అనేటటువంటిది ఒక దుర్మార్గమైన అలవాటుగా, చివరికి 10వ తరగతి చదువుకునే స్కూల్ పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నట్టుగా బయటపడింది. అందుకని ఈ గంజాయిని ఈ రకాలుగా వాడేవాళ్ళు. ఇక దీని గురించి ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలంటే, గంజాయిలో ఒక తీవ్రమైన మత్తు పదార్థం ఉంది. ఆ తీవ్రమైన మత్తు పదార్థాన్ని టీహెచ్సి అంటారు. అంటే హైడ్రో క్యానాబినాల్. హైడ్రో క్యానాబినాల్ అనేటటువంటి ఒక పదార్థం, రసాయన పదార్థం, అది మత్తుని కలిగించేది. అదొక తీవ్రమైన మత్తు పదార్థం అన్నమాట. అది దాన్ని గంజాయి ఆకుల్ని నమిలినా ఉండేది అదే. గంజాయి ఆకుల్ని ఎండబెట్టి దాంతో డికాక్షన్ కాచుకుని, టీ డికాక్షన్ లాగా గంజాయి ఆకుల పొడిని డికాక్షన్ పెట్టుకుని తాగినా, లేకపోతే పాలల్లో కలుపుకుని, లేకపోతే నీళ్ళల్లో కలుపుకుని తాగినా, భంగు రూపంలో, ద్రవ రూపంలో తాగినా అదే. కానీ అన్నిటికంటే మత్తు కలిగించేది గంజాయి ఆడపూలల్లో ఉండేటటువంటి జిగురు పదార్థం, పసుపచ్చటి జిగురు పదార్థం. దాంట్లో ఈ టీహెచ్సి అనేది చాలా ఎక్కువ శాతంలో ఉంటుంది. అందుకని దాన్ని తీయటాన్ని, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ పసుపచ్చటి వడియాల లాంటి జిగురు వీటినిగా తయారు చేసి దాన్ని వాడకం చేయటం అనేది బాగా మత్తును కలిగిస్తుంది. కాబట్టి అది చిలుములో వేసి పొడిలాగా చేసి సిగరెట్లలో కలిపి మనం చూస్తున్నాం కదా, రేవ్ పార్టీలు ఇట్లాంటి వాటిల్లో వాడేటటువంటి పదార్థాలన్నీ ఇవే అన్నమాట. అందుకని గంజాయి ఫ్రీ రాష్ట్రంగా మన రాష్ట్రం అయితే తప్పితే మన రాష్ట్రానికి ముక్తి లేదు. ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు కూడా వాడే పరిస్థితి వచ్చింది. ఈ గంజాయి వాడకాన్ని గురించి అదొక ప్రాథమికమైన విషయాలు. ఇట్లాగే గంజాయితో స్వీట్స్ కూడా తయారు చేస్తారు. ఆ స్వీట్స్ తిన్న వాళ్ళకి ఆ మత్తు ఇంకా బాగా ఎక్కుతుందని గంజాయి స్వీట్స్ కూడా ఉన్నాయి.
గంజాయిని బంగు రూపంలో ద్రవ రూపంలో తాగటం, పొడిగా ఉపయోగించి పొగ పీల్చడానికి వాడటం, ఇట్లా అన్ని రకాలతో పాటు గంజాయిని భక్షణం కూడా పాత రోజుల్లో చేసేవాళ్ళని కావ్యాలు చెప్తున్నాయి. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు. గంజాయి వాడి తయారు చేసినటువంటి స్వీట్స్ని మాత్రం తినటం ఇప్పుడు కూడా ఉంది. గంజాయి చాక్లెట్లు ఇప్పుడు మొన్న 5 సంవత్సరాల క్రితం అందుబాటులోకి వచ్చినాయి. గంజాయి చాక్లెట్స్. అందుకని అన్ని రకాలుగా గంజాయి వాడకం అనేది ఇప్పటికీ ఉంది. అయితే ఇది నిషిద్ధ పదార్థం కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా ఆ వాడకందారులు జాగ్రత్త పడుతున్నారు. ఈ గంజాయి కాకుండా ఇంకా వేరే మారక ద్రవ్యాల గురించి, మత్తు పదార్థాల గురించి వివరిస్తారా? మనకి మామూలుగా గంజాయి కాకుండానండి నల్లమందు ఉంది. నల్లమందు చైనా వాళ్ళు చేసిన యుద్ధాలు, నల్లమందు యుద్ధాలు చరిత్రలో చాలా ఫేమస్. ఈ నల్లమందు అనేటటువంటిది గసగసాల నుంచి వస్తుంది. గసగసాలు అంటే మనం నాన్ వెజ్ వంటకాల్లో గసగసాలను వాడతాం. ఈ గసగసాలు ఏంటంటే మత్తునిస్తాయి. గసగసాల నుంచి రుబ్బి తీసిన పాలు మత్తు పదార్థం అయినటువంటి నల్లమందు తయారీకి వాడతారు. అలాగే గసగసాల చెట్టు నుంచి కారే పాలు కూడా అవే. గసగసాల గింజలు, సీడ్స్, పాపీ సీడ్స్ నుంచి కారిన లో ఉన్న అవే పాలు. అలాగే గంజాయి చెట్టు స్రవించేటటువంటి గంజాయి మొక్కకి ఘాట్లు పెట్టినా కూడా కారే పాలు ఏమిటంటే ఆ పాలు దాని నుంచి గంజాయి నల్లమందు తయారు చేయడానికి వాడతారనమాట. గంజాయి కాదు, ఈ పాపీ సీడ్స్, గసగసాల చెట్టు నుంచి కారే పాలని నల్లమందు తయారీకి చరిత్రలో ఎప్పటి నుంచో వాడకం అనేది ఉంది. అదొకటి. ఆ తర్వాత హెరాయిన్ అనే పదార్థం కూడా ఈ పాలని ఆరబెట్టి ఆరిపోయిన పాల నుంచి, ఏది గసగసాల చెట్టు స్రవించే జిగురు, పాలు, వాటి నుంచి హెరాయిన్ అని కూడా తీస్తారు. అలాగే ఇందాక చెప్పేటప్పుడు నేను ఒక వివరం చెప్పాల. ఏమిటంటే హషీషు, చెరస్సు అనేటటువంటి మత్తు పదార్థాలు కూడా ఉన్నాయి. అవి వేరే మత్తు పదార్థాలు కాదు. వాటిని ఈ గంజాయినే కొందరు హషీష్ అని ఆ పేరుతో పిలుస్తారు అంతే. ఏది చెరస్ అని, హషీష్ అని. చెరస్ అనే సినిమా కూడా ధర్మేంద్ర సినిమా, ఏదో హిందీ సినిమా వచ్చింది. ఇది అచ్చంగా గంజాయి గురించే సినిమా అన్నమాట. ఇట్లా రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లతో వ్యవహరించబడుతున్నటువంటి గంజాయి అంతా ఒకటే. మ్యారిజువానా అనేది వేరే ఒకటి అనుకుంటారు తెలియక. అమెరికా ఖండంలో మ్యారిజువానా అనే పేరుతో వ్యవహరిస్తారు ఇదే గంజాయిని. అందుకని గంజాయి అన్నా, గాంజా అన్నా, హషీష్ అన్నా, మ్యారిజువానా అన్నా, చెరస్ అన్నా ఇవన్నీ ఒకటే. ఎటొచ్చి నల్లమందు మాత్రం వేరు. నల్లమందు అనేటటువంటిది గసగసాల చెట్టు యొక్క పాల నుంచి తీసేటటువంటి పదార్థం. అది కాక హెరాయిన్ అన్నా కూడా అది కూడా గసగసాల చెట్టు పాల నుంచే తయారు చేస్తారు. ఇవి వాటికి సంబంధించి. ఇకపోతే కోకా అని ఒక చెట్టు ఉన్నది. దక్షిణ అమెరికాలో చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎరిథ్రోక్సైలాన్ కోకా, దాని పేరు శాస్త్రీయ నామం. ఈ కోకా చెట్టు యొక్క దీని నుంచి ఆకుల పొడిని నమలటం కూడా దాంట్లో ఉండే కొకెయిన్ అనే మత్తు పదార్థం కారణంగా అది కూడా బాగా మత్తునిస్తుంది. అందుకని ఆ కొకెయిన్ అనేటటువంటిది ఒక మత్తు పదార్థం, కోకా చెట్టు ఆకుల నుంచి వచ్చేది. అలాగే కోలా నిటిడా అనేటటువంటి ఇంకొక చెట్టు, ఆ శాస్త్రీయ నామం కలిగిన ఇంకొక మొక్క ఉన్నది. ఈ కోలా నిటిడా నుంచి వచ్చేది కోలా అంటారు, దాంట్లో ఉన్న మత్తు పదార్థాన్ని. మనం కోకా కోలా అనేటటువంటి ఒక ఇది శీతల పానీయం ఇవాళ అది తాగుతారు. ఈ కోకా కోలా 1886లో మొట్టమొదటి తయారు చేశారట. ఇది తయారు చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి కోకా అనేటటువంటి కొకెయిన్ అనబడేటటువంటి పదార్థం కారణంగా అది తలనొప్పిని చాలా త్వరగా తగ్గించేసేదట. తలనొప్పి బాగా వచ్చేవాళ్ళు, అంటే నర్వస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు కోకా కోలా తాగేవాళ్ళు. మొట్టమొదట అందుకు ఒక ఆహార పానీయంగానే మొదలైంది అది. కానీ ఎప్పుడైతే కొకైన్ అనే మత్తు పదార్థం దాంట్లో ఉంది, అది హానికారకం అనేది తెలుసుకున్న తర్వాత కొకైన్ దాంట్లో కలపటం మానేసి ఇప్పుడు కోలా అయితే ఉంది కానీ దాంట్లో
కొకైన్ లేదు. అందుకని అదొక వాడదగిన శీతల పానీయంగానే భావిస్తున్నారు. కోక్ అని చెప్పిన పేరుతో పిలుస్తారు కదా దాన్ని. ప్రపంచంలో చాలా దేశాల్లో దాని వాడకం ఉంది. ఇక ఎల్ఎస్డి అనే పేరుతో లైసర్జిక్ యాసిడ్ డైఇథైల్ ఎమైడ్ అనేటటువంటి దాన్ని ఎల్ఎస్డి అంటారు. అది కూడా చాలా బలీయమైనటువంటి మత్తు పదార్థం. ఇంకా ఇలాంటి మత్తు పదార్థాలు కూడా మార్ఫిను, పెథిడిన్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటిల్లో మనకి ఇవాళ ఏ ఏ రకాలు వాడుతున్నారు అని చెప్పానంటే మనకి ఎక్కువ భాగం ఈ గంజాయిలో ఉండే టీహెచ్సిని వాడుకోవటమే మనకి ఉన్నంతలో. ఎందుకంటే గంజాయి ఎక్స్ట్రాక్షన్ అది కూడా చాలా తేలిక. అందువల్ల గంజాయిని వాడుకోవటానికి ఎక్కువ అలవాటు పడుతున్నారు చాలామంది. ఏంటంటే దాన్ని ఆడపోలని ఒత్తితే చాలు ఆ టీహెచ్సి అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది. బిళ్ళల రూపంలో ఆరిన వడియాల్లాగా చిన్న చిన్న ఇవిగా ఉంటాయి అవి. ఆ సూక్ష్మ రూపంలో ఉండేటటువంటి ఎండు ఆ జిగురునే మనం వాడటం అలవాటు పడ్డాం. ఎందుకంటే ఎక్స్ట్రాక్షన్ సింపుల్ కాబట్టి, సింపుల్ మెథడ్స్ ద్వారా. ఇక ఏదో కెమికల్ ప్రాసెస్ ద్వారా అది ఇది తయారు చేయటం అలాంటిది మనకి కొంచెం ఇది కాబట్టి మన ప్రాంతంలో గంజాయికి ఎక్కువ మంది తేలిగ్గా అలవాటు పడుతున్నారు. ఇంకా మిగతా మత్తు మందుల పదార్థాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి ప్రత్యేకంగా ఉంటుంది. దక్షిణ అమెరికాలో కొకైన్ అది ఎక్కువ ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం లేదు, ఆ ప్రాంతం లేదు, పల్లెటూరు లేదు, సిటీ లేదు, అర్బన్ లేదు, టౌన్ లేదు, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా స్కూల్ విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండే పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి అవైలబిలిటీలో ఉంది. ఇక్కడి పరిస్థితులను వివరిస్తారా? దీనికి కారణం ఏంటంటేనండి, మొట్టమొదటి విషయం గంజాయి చాలా ఖరీదైనటువంటి విషయంగా మారిపోయింది. అది ఒక్క కేజీ గంజాయి 10,000 రూపాయల పైనే ధర పలుకుతున్నది గంజాయి. అంటే దాంట్లో దాన్ని ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్కి పట్టే కూలీ, లేకపోతే దాని తరలింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇట్లాంటి వాటన్నిటి దృష్ట్యానో ఏమో ఒక కేజీ గంజాయి 10,000 రూపాయలు పలుకుతున్నది వాళ్ళ ధర. అందుకని ఈ గంజాయి వ్యాపారం అనేది ధనదాహం ఉండి ఎటువంటి నీతి నియమాలు పాటించినటువంటి దేశమైపోతే పోయింది, పిల్లలు గంజాయికి అలవాటు పడి నాశనం అయితే అయ్యారు. ఏదైనా సరే మనకి డబ్బుని సమకూర్చేటటువంటి కల్పతరువుగా ఉంది కదా గంజాయి అనే ఉద్దేశంతో గంజాయిని చాలామంది అదొక ధన సంపాదనకి, అక్రమ సంపాదనకి మార్గంగా ఎంచుకున్నారు. ఆ కారణంగా మన రాష్ట్రంలో అందుకని పైనుండి ప్రోత్సహించేటటువంటి వాళ్ళు నాయకులైన కారణంగా కూడా మరింతగా గంజాయి ఇక్కడ ఇదైందనమాట. అది పైనున్న వాళ్ళల్లో ఏమైనా కొంచెం నీతి నియమాలు, స్క్రూపుల్స్ గనక ఉండి ఉన్నట్టయితే ఈ పరిస్థితి ఉండదు. వాళ్ళు పూర్తిగా తెరచాప ఎత్తేసినట్టుగా గంజాయిని ప్రోత్సహిస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు పాలన ఈ 5 ఏళ్లకి ముందు చంద్రబాబు నాయుడు పాలన సాగింది. చంద్రబాబు నాయుడు పాలనలో చంద్రబాబు అటవీ పేదలు, ఎవరైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి పేదలు ఉన్నారో, అడవుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి జీవనోపాధి మార్గాలు కలిగించి ఏ విధంగా వాళ్ళకి ఆదాయాలు పెంచాలి, గంజాయి సాగు వైపుకు వాళ్ళు చూడకుండా, గంజాయి సాగు జోలికి వాళ్ళు వెళ్లకుండా చక్కటి మార్గాల ద్వారా ఏ విధంగా వాళ్ళని దారి మళ్లించాలి అనేది ఆలోచన చేసి ఆయన ఏం చేశాడంటే రకరకాలైనటువంటి డ్రాగన్ ఫ్రూట్స్, లిచీ పళ్ళు, అలాగే సీతాఫలాలు, లేకపోతే రకరకాలైనటువంటి అడవుల్లో దొరికేటటువంటి ఫలాలు, అట్లా కాకుండా కాఫీ గింజలు, వీటిని విత్తనాలని అటవీ శాఖ వాళ్ళ ద్వారా పంపిణీ చేసి గ్రామీణ పేదలకి అందుబాటులోకి తెచ్చి వాళ్ళు వాటిని విత్తుకుని అడవిలో ఎక్కడైనా, మొత్తం వాళ్ళదేగా అడవి, ఎక్కడైనా నాటుకుంటారు, ఎక్కడైనా పెంచుకుంటారు మొక్కల్ని. పెంచుకుని ఇదివరకు గంజాయి సాగు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని గంజాయి సాగుని మాన్పించి ఈ విధంగా తయారు చేశారు. అలాగే
గంజాయి యొక్క భవిష్యత్ ప్రమాదాన్ని కూడా గుర్తించి ఫారెన్సిక్ ల్యాబొరేటరీని కూడా హైదరాబాద్కి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడే. గంజాయి టెస్టింగ్, ఒక వ్యక్తి రక్త నమూనాని పరిశీలించి గంజాయి టెస్ట్ని ద్వారా అతను గంజాయి వాడా వాడలేదా, అసలు మన స్కూళ్ళల్లో, మన ఆఫీసుల్లో మన ప్రజలు ఎంత మేరకు గంజాయికి బానిసలు అవుతున్నారు, మనం ఎవరిని పెడితే వాళ్ళని శిక్షించడం కాదు కదా, ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో వాళ్ళు పాజిటివ్గా వచ్చిన వాళ్ళనే శిక్షించాలనే ఉద్దేశంతో ఎప్పుడో కేంద్రం మీద పోరాడి ఆంధ్రప్రదేశ్కి గంజాయి టెస్టింగ్ ల్యాబొరేటరీని కూడా తీసుకొచ్చి ఫారెన్సిక్ ల్యాబొరేటరీని పెట్టడం జరిగింది. అందుకని ప్రజలు ప్రజారోగ్యం పట్ల కన్సర్న్ ఉన్నటువంటి పాలకులు గనక ఉంటే వాళ్ళు ఈ రకంగా ఆలోచిస్తారు. అదీగాక ఎవరైతే గంజాయి సాగుని చేపట్టి అడవుల్లో వాళ్ళు గంజాయిని ఒక ధన సంపాదన మార్గంగా చేసుకున్నారో వాళ్ళందరి మీద చర్యలు చేపట్టి వాళ్ళని రెండో పక్క నుంచి అణుచుకుంటూ రావటం జరిగింది. లేకపోతే గంజాయి ఇంత విచ్చలవిడిగా అంతకుముందు గవర్నమెంట్లో ఎందుకుంది మీ అందరికీ తెలిసిన విషయమే, విమర్శకులు అందరికీ తెలిసిన విషయం. ఈ 5 ఏళ్లలో గంజాయి విపరీతంగా విశృంఖలంగా విజృంభించడానికి కారణాలు ఏమిటి అనేటటువంటిది ప్రభుత్వ ప్రోత్సాహం కూడా దాంట్లో ఉంది, ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం ఉంది. ప్రభుత్వ శాఖలు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చెబితే దానికల్లా తాటికాయలాగా తల ఊపుతూ వాళ్ళు తమ విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఆ కారణంగా అటుపక్క ఎన్ఫోర్స్మెంట్ సెబ్ కానీ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేటటువంటిది కానీ, ఇటువంటి వీళ్ళు కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఒక రకంగా నిద్రపోయింది తమ డ్యూటీ తాము చేయకుండా. ఆ కారణంగా గంజాయి సాగు ఇప్పటి ముప్పడిగా పెరిగింది మన రాష్ట్రంలో. వైసీపీ పార్టీ దిగజారుడు పరిస్థితి వివరిస్తారా? వైసీపీ పార్టీ దిగజారుడు అని చెప్పనంటే మనకు తెలుసు కదా, వైసీపీ మంత్రుల్లో కూడా ఎక్కడ దాకా వెళ్ళక్కర్లా, మంత్రులను తీసుకున్నా కూడా ఒక మంత్రి బెట్టింగ్ వీరుడు, క్రికెట్ బెట్టింగు, లేకపోతే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారని బెట్టింగు, ఇట్లాంటి బెట్టింగ్ వీరుడు. ఇంకొక మంత్రి గ్యాంబ్లింగ్కి సంబంధించిన వాడు, ఇంకొక మంత్రి కోడి పందాల్లో బాగా ఆరితేరినటువంటి వాడు, అలాగే ఇంకొక మంత్రి అందరికంటే చాలా ప్రజలు అసహించుకున్నటువంటి మంత్రి, బూతులు మంత్రి. ఆయన అసలు గ్యాంబ్లింగ్ని పెద్ద ఇదిగా మన దేశంలో ఎక్కడా లేని విధంగా ఓపెన్గా అక్కడ క్యాసినోలు పెట్టి క్యాసినోలను ప్రోత్సహించడం ద్వారా ఓపెన్గా ఇది అర్ధనగ్న నృత్యాలు చేయించి క్యాబరే డ్యాన్సులు చేయించి ఎంత ప్రముఖుడయ్యాడో తెలుసు కదా. వీళ్ళందరినీ తన పొదిలో అస్త్రాలుగా పెట్టుకుని వాళ్ళు ఏమి చేసినా వాళ్ళందరినీ, మరి దాంట్లో వాటాలు కూడా ఆయనకు ఉండకుండా ఉండవు పెద్ద ఆయనకి, మొత్తం మీద వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ చేత అన్నీ చేయిస్తూ వాళ్ళని తన ఆయుధాలుగా, తన పొదిలో ఆయుధాలుగా వాడుకుంటూ వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తూ వాళ్ళందరి చేత నాటకాలు ఆడించి, జగన్నాటకాలు ఆడించింది ఎవరు అనేది అందరికీ తెలిసిందే. ఇట్లా పైనుంచి ప్రోత్సాహం ఉన్నటువంటి చోట్ల తప్పనిసరిగా ఎవరికి జవాబుదారీగా ఉండరు. మంత్రులే అసలు విచ్చలవిడిగా ఆ విధంగా చేశారు అంటే అది ఈ దిగజారుడు అట్లా జరిగింది. రెండోది, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం గంజాయి సాగుకి బాగా అనుకూలమైంది. అయిన కారణంగా అక్కడ ఇది మొదటి నుంచి సాగుతూనే ఉంది రహస్యంగా ఏదో. అయితే అప్పట్లో ఏమనుకునేవాళ్ళు అంటే నక్సల్స్ కూడా ఈ గంజాయి సాగుదారులు, అక్రమ రవాణాదారులకి రక్షణ కల్పించి వాళ్ళు ఇచ్చేటటువంటి అమౌంట్స్ కూడా మావోయిస్టులు తీసుకునేవాళ్ళు అనేటటువంటి టాక్ బహిరంగంగానే ఉండేది. వాళ్ళే రక్షణ ప్రొవైడ్ చేయకపోతే ఎక్సైజ్ వాళ్ళు వెళ్ళి అక్కడ దాడి చేసి ఈ గంజాయిని అంతా ధ్వంసం చేయటమో, ఈ గంజాయి వాళ్ళని ఇది చేయటమో చేసేవాళ్ళు. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నది అనే దానికి నేను విన్నటువంటి కొన్ని వీటిల్లో సర్కిల్స్లో తెలిసింది ఏంటంటే, నేను కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు ఏసీటీఓగా ఉన్నప్పుడు విజయవాడ భవానీపురం చెక్ పోస్ట్లో పనిచేసే రోజుల్లో మహబూబాబాద్ ప్రాంతం నుంచి, నర్సంపేట ప్రాంతం నుంచి మిర్చి లారీల్లో
గంజాయి వస్తుందని టాక్ ఉంటే మిర్చి ఘాటైన వాసన కలిగి ఉంటుంది. గంజాయి వాసన కూడా ఘాటుగా క్యారెక్టరిస్టిక్ స్మెల్, అది ఒక ప్రత్యేకమైన వాసన. ఆ వాసన బయటికి గుప్పున కొట్టకుండా ఉండటం కోసం గంజాయి చిన్న చిన్న మూటలుగా చేసి మిర్చి లారీల మధ్య పెట్టుకుని వచ్చేది అని వింటే నేను శాంపుల్గా ఒకసారి చూద్దామని చెప్పని చూస్తే నిజంగానే దాంట్లో గంజాయి మూటలు దొరికినాయి. అది వీళ్ళకి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్కి వాటిని హ్యాండ్ ఓవర్ చేసాం. ఈ లోపల ఆ డ్రైవరు ఇంకొక అకాంపనీడ్ పర్సన్ ఉన్నాడు, వాళ్ళని కొంత ఇంటర్వ్యూ చేశా. ఏమిటి అసలు వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే దీనికి మావోయిస్టులు కూడా సహకరించారు గంజాయి సాగుకి. వాళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోయేవి, వాళ్ళ ఆయుధాలు కొనుగోలుకో లేకపోతే వాళ్ళ మెషినరీని వాళ్ళు చేసుకోవటానికో, మొత్తం మీద ఎట్లా అయితే రోడ్ అండ్ బిల్డింగ్స్ కాంట్రాక్టర్లను బెదిరించి వాళ్ళ బుల్డోజర్లు వాళ్ళ పొక్లైన్స్ తగలబెట్టేస్తాం పెట్రోల్ పోసి అని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేసుకునేవాళ్ళు, మావోయిస్టులు కూడా ఈ గంజాయి అక్రమ సాగుదారులని ఇచ్చేయటం కూడా కొంత కారణం అని చెప్పి అనేది ఆ డ్రైవర్లు వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. సరే, ఏదైనా కానీ అదొకటి. ప్రభుత్వం నుంచే ప్రోత్సాహం ఉండటం అనేది మాత్రం ఇంతకుముందు ఏంటంటేనండి, ఎవ్వరు ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వ్యాపారం చేసేవాళ్ళు కానీ మాదక ద్రవ్యాలు వాడకం చేస్తూ పట్టుబడ్డ వాళ్ళని కానీ బహిరంగ సమర్థన చేయటానికి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు సిగ్గుపడేవాళ్ళు. ఇప్పుడు అదేమీ లేదు, ప్రత్యక్షంగా వాళ్ళని ఇది చేయటం. మీ అందరికీ తెలుసు, సుబ్రహ్మణ్యం అనేటటువంటి ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు అనేటటువంటి ఒక ఎమ్మెల్సీ మన్యంలో ఆయన యాక్టివిటీస్, సీతారామరాజు జిల్లాలో ఆయన యాక్టివిటీస్ ఏమిటి అనేది తెలిసిన వాళ్ళందరూ అక్కడ చెప్పుకుంటూనే ఉన్నారు. ఆయన ఈ మొత్తం గంజాయి వ్యాపారానికి మొత్తానికి కింగ్ పిన్గా అక్కడ వ్యవహరిస్తూ ఆయన మనుషుల ద్వారా ఈ వ్యాపారం అంతా సాగిస్తున్నాడు అనేది. అందుకనే ఆయన జోలికి 5 ఏళ్ల క్రితం నుంచి పరిపాలించిన ఈ ప్రభుత్వం ఏనాడు ఆయన జోలికి వెళ్ళకపోగా ఆయన ఏదో కేసులో విచారణ నిమిత్తం అరెస్ట్ అయ్యి కొంతకాలం అండర్ ట్రయల్గా ఉండి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు ఆయనకు అఖండ సత్కారాలు సన్మానాలు చేసింది ఈ వైకాపా పార్టీ. ఇదంతా ఏ నాయకుడు చంకనెక్కించుకుని తిరిగాడు ఆయన్ని 5 ఏళ్ళు? అందుకని అందరికీ తెలిసిన విషయాలు. జగన్కి ముఖ్యుడు ఇష్టుడు. అది కాక చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పని ఒకతను, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని కాకినాడ ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఆయన సరే మాటలు వాటిల్లో ఎంత సంస్కృతిహీనమైన పదాలు అవి వాడటం అవన్నీ తీసేయండి. అసలు బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకి ఎగుమతి చేయటంలో ఆయన ద్వారానే మొత్తం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయం. తూర్పుగోదావరి జిల్లా వరకు అయితే బహిరంగ రహస్యం. ఎందుకంటే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆయన బంధువే. పోర్ట్ వాళ్ళ చేతిలో ఉంది, మొత్తం పోర్టే వాళ్ళ చేతుల్లో ఉంది. ఎక్కడి నుంచి అక్కడికే రావటం. అలా ఇక్కడి నుంచి ఆఫ్రికన్ దేశాలకి బియ్యం పంపటమే కాకుండా అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు మత్తు పదార్థాలు అట్నుంచి ఆఫ్రికా నుంచి వచ్చేవనేటటువంటిది కూడా బహిరంగ సత్యంగానే అందరూ చెప్పుకునేవాళ్ళు. అయితే దీని జోలికి పోవటానికి, ఎందుకంటే ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకి ఇసుక అక్రమ తవ్వకం జరుపుతున్నారని చెప్పిన ఆ గ్రామంలో ఎవరైనా ధైర్యం చేసి ఏమిటిది, ఎందుకు ఎక్కడికి తరలిస్తున్నారు, మీరు ఎవరు అసలు అని చెప్పని కనుక అటకాయిస్తే పోలీసులు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు. శవాలు కూడా అవుతారు, వాళ్ళ మీదగా తొక్కించేవాళ్ళు పొక్లైన్లు పెట్టి. అందుకని ప్రజలకి వాళ్ళ ప్రాణాలు ముఖ్యం కదా వాళ్ళకి. అందుకని వాళ్ళు ఎవరు కదిలించగలిగే పరిస్థితి లేదు. ఈ గిరిజనులకి ఇంకా మరీ భయస్థులుగా ఉంటారు వాళ్ళు మనకెందుకులే అని చెప్పని చూసి చూడనట్టుగా పోవటం. ఈ కారణంగా అధికార పార్టీ పోలీసుల అండతో, అధికార పార్టీ ప్రముఖుల యొక్క ఆశీర్వాదాలతో వీళ్ళు
ఈ విధంగా చెలరేగిపోయి ఇట్లాంటి దిగజారుడు వేల కోట్లలో వ్యాపారం చేస్తూ ఈ గంజాయి వ్యాపారం మరీ ఏది కంప్లీట్గా వాళ్ళకి కల్పవృక్షం అయిపోయిందనమాట ఈ 5 ఏళ్ళు. ఈ ఆపరేషన్ గరుడ అంటే ఏంటండి? ఆపరేషన్ గరుడ అనేటటువంటిది ఒక సిబిఐ వాళ్ళు చేపట్టిన ఒక ఆపరేషన్. అది ఆ సిబిఐ వాళ్ళు ఆపరేషన్ గరుడ ఇది ఎందుకు చేపట్టారంటే కొన్ని టన్నుల విలువైనటువంటి డ్రై ఈస్ట్, అది డ్రై ఈస్ట్గా చేపల ఆక్వా పరిశ్రమలో వాడతారు. అందుకోసం తెప్పించాము అని చెప్పని అక్కడ వాళ్ళు ఒక వీళ్ళున్నారు, ఒక కంపెనీ వాళ్ళు అక్కడ తెప్పించారు. ఆ తెప్పించినటువంటి దాంట్లో డ్రగ్స్ కూడా, హెరాయిన్ కూడా కలిసి ఉన్నది అని చెప్పనేది టెస్టుల్లో బయటపడి ఎవరో దాన్ని రిపోర్ట్ చేశారని చెప్పనే దీంతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క దీని మీద ఇంటర్పోల్ రిపోర్ట్ చేసినటువంటి దాని మీద సిబిఐ వాళ్ళు దాన్ని ఇది చేశారు. సిబిఐ వాళ్ళు చేసి ఆపరేషన్ గరుడ అనే పేరుతో దాన్ని తీసుకొచ్చారు. ఇవే కాదండి, ఇంకా ఇట్లాంటివి. ఉదాహరణకి వైకాపా పాలనలో తెలంగాణ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండూ కూడా కన్నైవెన్స్ ద్వారా వాళ్ళిద్దరూ దోషుల్ని కాపాడినటువంటి సందర్భాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి జగ్గైపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను యొక్క 2వ కుమారుడు ప్రశాంత్ అనే అతన్ని ఈ గంజాయి కేసులో, గంజాయితో పట్టుబడి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నటువంటి వాడిని కేటీఆర్ని ప్రయోగించి మన ప్రభుత్వ పెద్దలు విడిపించారట. అతని మీద కేసు లేకుండా చేశారు. ఇటువంటివి కూడా ఆ రోజుల్లో వార్తలు వచ్చినాయి. అందుకని ప్రభుత్వం ఏం చెయ్యాలి, ఏవి చేసింది, 5 ఏళ్ల పాటు ఏమి చేసింది, ఏమీ చేయలేదు, పైపెచ్చు ప్రోత్సహించడం తప్పితే, ఈ గంజాయి వ్యాపారాన్ని, మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని ప్రోత్సహించడం తప్పితే ఏమీ చేయలేదు, దాన్ని కంట్రోల్ చేయటానికి, నియంత్రించడానికి ఏమీ చేయలేదు అనేది మాత్రం చెప్పడానికి బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి. సంధ్య ఆక్వా కంపెనీ అనేటటువంటి విశాఖలో ఉన్నటువంటి కంపెనీకి ఈ డ్రై ఈస్ట్ వస్తే దాని విషయంలో జరిగిన ఆపరేషన్ గరుడ కూడా ఏం జరిగిందో ఎవరికి తెలియదు. సిబిఐని ఎవరు ప్రభావితం చేశారో కూడా మనకు తెలియదు. సిబిఐ కూడా ప్రభావితం అయింది, లేకపోతే అంగుళం కూడా ముందుకు ఎందుకు జరగలేదు ఆ విచారణ? అందువల్ల తడిస్తే పాడైపోతుంది, వానలు వస్తున్నాయి, తొందరగా తేల్చండి అని చెప్పని ఆ సంజయ్ ఆక్వా కంపెనీ వాళ్ళు వెంబడబడుతున్నారని చెప్పని అసలు విచారణ కేసునే చాప చుట్టేసి క్లోజ్ చేశారు. ఏం జరిగిందో తెలియదు, ఇంతవరకు రిజల్ట్ ఏమి రాలా. అయితే కొసమెరుపు ఏంటంటే సంజయ్ ఆక్వా కంపెనీ ఎవరిది? ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి యొక్క బంధువులు దాంట్లో ఇదివరకు డైరెక్టర్లుగా పనిచేశారు. ఇప్పుడు డైరెక్టర్లని ఆరోపించటల్లా, గతంలో డైరెక్టర్లుగా పనిచేశారు ఆ సంజయ్ ఆక్వాలో. కాబట్టి ఆ సంస్థ ఎవరిదై ఉంటుంది? వాళ్ళదే అయి ఉంటుంది. అందుకని ఇతరుల మీద కూడా రాయేసేటటువంటి ఒక తత్వంతో అలా మాట్లాడిన వాళ్ళకి మనం ఏం ప్రశ్నించాలంటే, అలాంటి వాళ్ళని, అవునయ్యా ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే నీకు వ్యతిరేకం కదా జగన్ గారు, నువ్వు ఎందుకు విచారించలేదు? దాని మీద అధికారం ఉంది, పోలీసులు నీ చేతిలో ఉన్నారు, నువ్వు విచారణ జరిపించి ఎవరో ఆ దోషులు, నిజంగా దానికి పాల్పడ్డ దోషులు ఎవరో తేల్చాల్సింది. అలా ఏమీ చేయకుండా నీ పార్టీ వాళ్ళ మీద నువ్వు చర్యలు తీసుకోకుండా ఆ కేసు మొత్తాన్ని చాప చుట్టేసేయటం అనేది అసలు నీ యొక్క తప్పుడుతనం దాంట్లోనే తెలుస్తున్నది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆ కేసుని ఎటు కాకుండా చాప చుట్టేసి మడత పెట్టేసేయటం అది చేసింది ఆనాటి ప్రభుత్వం. ఈ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, నాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పాత్ర వివరిస్తారా? రాజేంద్రనాథ్ రెడ్డి పాత్ర అంటే నాకు తెలిసినంత వరకు ఆయన ఎక్కడా కూడా స్ట్రిక్ట్గా, స్ట్రింజెంట్గా వ్యవహరించినట్టు కనపడదు.
దేని మీద విచారణ సకాలంలో చేపట్టడం అనేది లేదు. హెరాయిన్తో అమెరికాలో దొరికినటువంటి వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నాలు చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి విచారణ, పోలీసు విచారణ త్వరగా జరిగేటటువంటి కార్యక్రమం తీసుకోలా. ఉదాహరణకు మరి ఆయన డీజీపీగా ఉన్నప్పుడే కదా వైఎస్ వివేక కేసులో ప్రథమ ముద్దాయిగా భావించబడుతున్నటువంటి, ప్రథమ ముద్దాయి కాకపోయినా ప్రముఖ పాత్ర ఉన్నటువంటి వాడిగా భావించినటువంటి అవినాష్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి అనే అతన్ని అసమర్థులైనటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కర్నూలులో ఒక హాస్పిటల్లో ఉంటే అతని మీద చెయ్యి వేయటానికి కూడా సాహసించక వెనక్కి తిరిగి వచ్చేసారు, అరెస్ట్ చేయకుండా. మరి అక్కడ వాళ్ళ అసమర్థత ఇక్కడే స్పష్టంగా కనపడుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలీస్, ఏపీ పోలీస్ ఇంతకుముందు ఎంతో కీర్తి ప్రతిష్టల్ని సంపాదించినటువంటి ఒక వ్యవస్థ. ఎప్పుడూ కూడా క్విక్గా నేరస్తుల్ని వెలికితీత చేయటంలో కానీ, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం కానీ, వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ, ఎక్కడెక్కడికో బయట రాష్ట్రాలకి, బయట ఇతర దేశాలకి వెళ్ళి కూడా అరెస్ట్ చేసి కల్ప్రిట్స్ని తీసుకురావటం విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకి ఎంతో గొప్ప పేరు ఉండేది. ఆ పేరంతా పోయింది. అమాయకుల మీద దాడి చేయటం, రాత్రిపూట వెళ్ళి ప్రతిపక్ష నాయకుల యొక్క గోడలు దూకి మరి ఇళ్లలోకి వెళ్ళి తలుపులు పగలగొట్టి వాళ్ళ ఇళ్లలో దూరి వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళని తీసుకెళ్ళి కొట్టడం, ఇవన్నీ కస్టడీలో ఉండేటటువంటి నరరూప రాక్షసుల్లాగా కస్టడీలో వాళ్ళ మీద హింస జరపటం, కస్టోడియల్ ఇది జరపటం, పాలిగాడి పాలేరులుగా పనిచేయటం, ఇలా చేశారు తప్పితే పోలీసులు సైతం ఎవరు, పోలీసులు అంటే ఒక కానిస్టేబుల్ మనం తీసుకోవచ్చు, దడిచాడంటే అర్థం ఉంది. డీజీపీకి ఎంతో భవిష్యత్తు ఉంది. అందులో వాళ్ళ కళ డీజీపీ అవటమే. డీజీపీ అయిన తర్వాత ఇంకా ధైర్యంగా ఉండొచ్చు వాళ్ళు. డీజీపీ అవటానికి దానికంటే ముందు ఎన్నో ప్రయాసాలు పడతారు వాళ్ళు, అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దల యొక్క ప్రాపకం సంపాదించడం కోసం. కానీ ఒకసారి డీజీపీ అయిన తర్వాత ఎంత స్వేచ్ఛగా వాళ్ళు వ్యవహరించవచ్చు. కానీ అది గతంలో ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడికైనా పోతాను నేను అనే పద్ధతిలో ఉండేవాళ్ళు ఆఫీసర్స్. ఇప్పుడు అటువంటిది లేదు. వాళ్ళు ఉన్నావా అంటే ఉన్నాను, ఏం చేస్తున్నావంటే అయ్యగారి సేవలో ఉన్నాను, ఐఏఎస్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. సరే, మనం ఇలాంటివి ఉదాహరణలు ఎన్నైనా, అమెరికాలో కొకైన్తో పట్టుబడినటువంటి వాళ్ళని కూడా కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు, రాష్ట్ర పోలీసు అధికారులు ఎందుకు వాడిని వదిలేసినట్టు, ఎందుకు ఫర్దర్గా విచారణ ఎందుకు చేపట్టనట్టు, విచారణ అయినా కొనసాగింప చేయాలి కదా. ఎందుకు ఆ కేసును క్లోజ్ చేసినట్టు, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ మేరకు క్లోజ్ చేసినట్టు. అందుకని ఇలాంటి శేష ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ డ్రగ్స్ ఇట్లాంటి వాటిల్లో ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క డిఆర్ఐఎన్ ఉంది, ఏది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేటటువంటి సంస్థ. ఇటువంటి వాటిల్లో ఆరితేరినటువంటి సంస్థ. వాళ్ళు విచారణ చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుని స్టేట్ పోలీసు, నువ్వు కూడా రిజల్ట్ ఏమీ సాధించకుండా, దాంట్లో నుంచి నెట్ అవుట్కమ్ ఏమీ లేకుండా కేసుని చాప చుట్టేసేయటం అంటే ఏమిటి అసలు, దాని ఉద్దేశం ఏంటి? అందుకని ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు? ప్రజారోగ్యం, ప్రజా సంక్షేమం కోరిన వాళ్ళైతే గంజాయికి ప్రత్యేకమైన పంట ఏమిటి, ఆ పంటల్ని వేటి పండించాలి, ఆ గ్రామీణ గిరిజనుల యొక్క ఆదాయం పెంచడానికి మార్గాలు ఏమిటి అని అలా ఆలోచించి ఉండేవాడు. వాళ్ళని చక్కగా గంజాయి మీద సంపాదించుకోండిరా మీరు అని చెప్పని వదిలిపెట్టినట్టు అయింది పోలీసులు, ప్రభుత్వం నాడు ప్రవర్తించినటువంటి విధానం. అందుకని అదొకటి. వీళ్ళ పట్టని తనం వల్లే 9,500 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్తో కంటైనర్ దొరికినా దాని మీద చర్యలు లేవు. 75,000 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడినా దాని మీద చర్యలు లేవు. ఇంకా ఎంత అయితే మీరు చర్యలు తీసుకుంటారు? ఈ పోలీసులకి ఏది పెద్ద కేసు, చర్యలు తీసుకోదగిన కేసు ఏది?
75,000 కోట్ల కంటే ఇంకా గొప్ప కేసులు ఏమన్నా దొరుకుతాయా? అసలు చర్యలే లేవు అనేది అక్కడ కేసు లేవు అనేది కనపడుతుంటే ఎందుకు వీళ్ళు ఇట్లా ఉన్నారు, నిద్రాణం అయినట్టుగా ఎందుకున్నారు? వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కాన్షియస్ గానే చేస్తున్నారు ఆ పని. తెరనకమాల ఎవరైతే వాళ్ళ బాసుని మెప్పించటానికి దాంట్లో డబ్బులు చేసుకుంటున్నారు కదా వాళ్ళు. అది దాని కారణంగా వీళ్ళు అప్రతిష్ట పాలైపోయారు. వీళ్ళ ప్రతిష్ట జీరో కంటే మైనస్కి పడిపోయింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ యొక్క ప్రతిష్ట. అందువల్ల ఎక్కడ చేసినా ఏ రాష్ట్రంలో, మీరు ఇందాక ఇంట్రొడక్టరీలో మాట్లాడినట్టుగా, ఏ రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల కేసులు బయటపడ్డా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని లోకమంతా కోడెక్కొస్తున్నది. అంజనీ కుమార్ అనేటటువంటి ఆయన తెలంగాణ డీజీపీ మ్యాప్తో సహా ప్రదర్శించాడు. ఎక్కడ బయలుదేరతాయి, ఏఓబి ఏరియాలో ఈ గంజాయి నర్సీపట్నం నుంచి బయలుదేరుతుంది. ఈ నర్సీపట్నం నుంచి బయలుదేరిన గంజాయి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఏది అన్నవరం, రాజమండ్రి ఈ మార్గాల ద్వారా ఎలా వస్తుంది విజయవాడ, అట్లా వచ్చి ఏ విధంగా ఇది అక్కడికి చేరుతుంది, పుణేకి, బాంబేకి, నాసిక్లో ఉన్నదట గంజాయి మార్కెట్ ఒకటి పెద్దది. అందుకని ఇవన్నీ రహస్య మార్కెట్లే, ఓపెన్గా ఉండేవి కాదు కదా. ఆ రహస్య మార్కెట్లు పెద్ద కీలకమైనవి పూణే, నాసిక్, ముంబై. అక్కడికి ఎలా చేరుతున్నది అనేదాన్ని మ్యాప్తో సహా ఇచ్చేసారు. అలాగే బయట రాష్ట్రాల పోలీసులు ప్రతిసారి చెప్పుతో కొట్టినట్టే మన రాష్ట్ర పోలీసులకి చెప్పుతో కొట్టినట్టుగానే వివరాలు బయట పెట్టారు. ఇంకోటి ఏంటో తెలుసా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు విహారయాత్రకని చెప్పని అరకు వ్యాలీకి వెళ్ళి, అరకు వ్యాలీలో గంజాయి సాగుదారులు, గంజాయి రవాణా చేసేటటువంటి దళారులు వాళ్ళతో బాగా పరిచయాలు పెంచుకుని వాళ్ళు అక్కడ ఇక లయజాన్ ఏర్పాటు చేసుకుని రెగ్యులర్గా గంజాయి వాళ్ళకి అందేటట్టుగా చేసుకున్నారు. ఈ విషయం వాళ్ళని విచారిస్తే ఆ విద్యార్థుల్ని, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు హైదరాబాద్లో బయట పెట్టారు. హైదరాబాద్ పోలీసులు వీళ్ళని హెచ్చరించారు. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నట్టో ఏంటో మరి ఏమీ తెలియదు. ఇంకొకటి కూడా నేను విన్నది ఏమిటంటే, ఆ అరకు ప్రాంతంలో వైకాపా బలంగా ఉండటానికి కారణం కూడా ఈ గంజాయి నుంచి వచ్చేటటువంటి అక్రమ ఆదాయాన్ని పూర్తిగా రాజకీయ అవసరాలకు వాడుకుంటూ ఆ ప్రాంతంలో పార్టీని బలపరుచుకున్నారు వాళ్ళు బాగా అనేది కూడా నేను విన్నా. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. మొత్తం మీద మీకు ఇంకొకటి మిస్ అయ్యారు మీరు, ఇంపార్టెంట్ పాయింట్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే ఇప్పుడు మీరు చెప్పిన మన్యంలో సాగుకు సంబంధించి వాళ్ళు సాక్ష్యాధారాలతో వీళ్ళు ఏం చేయట్లేదని చెప్పి వీళ్ళని ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్ళడానికి తెలంగాణ పోలీసులు మన భూభాగంలోకి వచ్చారు. అంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి లేదు కదా. నీ ప్రాంతంలో జరిగే అక్రమాలని నువ్వు పసిగట్టి పట్టుకోలేకపోయినా కొంతవరకు పర్వాలేదు, కానీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి సహకరించకుండా నేరగాళ్ల తరపున నువ్వు వ్యవహరించావంటే అసలు నిన్నేమనుకోవాలి? నిన్ను ఆంధ్రప్రదేశ్ పోలీసుని ఏమనాలి? అమాయకుల మీద దాడులు చేసి, మాస్క్ లేని వాడి మీద దాడి చేసి వాడిని అరెస్ట్ చేయటానికి, లేకపోతే 5 కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళు ఏదో ఇచ్చేసారని 144 సెక్షన్ పెట్టి సోషల్ మీడియాలో లేకుండా అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడానికి, సోషల్ మీడియాలో పోస్ట్ను ఫార్వర్డ్ చేసిన వృద్ధురాలని 70 ఏళ్ళ ఆమెని పిలిపించి పోలీస్ స్టేషన్కి ఆమెను విచారించి ఇబ్బంది పెట్టడానికి ఎందుకున్నారు ఈ పోలీసులు? ఈ ముందేంటి అని ప్రశ్నించినోడు తెల్లారి శవమై తేలాడు. ఇది ఏమిటి అని చెప్పని ప్రశ్నించినందుకు, మాస్క్ ఇవ్వండి అని చెప్పని అన్న ఆ డాక్టర్ని, సుధాకర్ని, లేకపోతే ఇదేమిటి అని చెప్పని ప్రశ్నించినటువంటి ఎందరినో శవాలుగా తేల్చినటువంటి పోలీసులు ఏం చేస్తున్నట్టు? పోలీసులు చేయాల్సింది ఏమిటి, చేస్తున్నది ఏమిటి? ఎవరికి సర్వెంట్లు పోలీసులు? పబ్లిక్ సర్వెంట్సేనా పోలీసులు, లేకపోతే వాళ్ళ బాస్కి సర్వెంట్లా? అర్థం కావట్లా. సర్వెంట్ కూడా హక్కులు ఉంటాయి. ఇది బానిసలు, అది పూర్తి స్థాయి కట్టు బానిసలు అని అంటారు చూడండి. వీళ్ళకి ఆత్మాభిమానం కానీ వాళ్ళు సేవలు చేస్తున్నట్టుగా
పోలీసులు నిష్క్రియాపరత్వం చూస్తుంటే అర్థమవుతున్నది. తీసుకెళ్ళి ఫైల్స్ తగలబెడుతుంటే ఆ తగలబెట్టిన దాన్ని ఆపటం అనేది చేయకపోగా దాని మీద పట్టించుకుని చేయటానికి కూడా కొన్ని స్థాయిల్లో పోలీసులు సిద్ధంగా లేరు. అందుకనే చాలామంది కోరుకుంటున్నది ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత కొంచెం వేగంగా ఈ ట్రాన్స్ఫర్స్ కూడా చేసేసి వీళ్ళని అన్ఇంపార్టెంట్ ప్లేసెస్లోకి, నాన్ ఫోకల్ అంటారు కదా, నాన్ ఫోకల్ ప్లేసుల్లోకి వేసేస్తే అసలు ఈ గొడవంతా ఉండదు. ఇంకా వాళ్ళని ఎందుకు అట్టి పెట్టారు అనేటటువంటిది మామూలు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే కక్ష తీర్చుకోవడానికే కాదు కదా ప్రజలు ఓటేసింది, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుపుతారని చెప్పి చంద్రబాబుని గెలిపించారు, తెదేపాని గెలిపించారు. అందువల్ల అభివృద్ధి కార్యక్రమాలకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ చంద్రబాబు సక్రమంగానే వ్యవహరిస్తున్నట్లే అనుకోవాలి. కానీ ఈ జనంలో ఉన్నటువంటి కాక మాత్రం ఏంటి, మనం అధికారంలోకి వచ్చి ఇంతకాలం అయింది, వాళ్ళ మీద చర్యలేవి, కనీసం అక్రమంగా వ్యవహరించిన ఆ పోలీసుల మీద చర్యలు తీసుకోరేంటి, వాళ్ళని ట్రాన్స్ఫర్స్, ప్యూనిటివ్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళని చేయటం లేదేమిటి అని చెప్పని ఇవన్నీ కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే అన్నీ జరుగుతాయి, నాకైతే ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్ ఇట్లా స్లోగా కనిపించినా కూడా వరుసనే ఒక్కొక్క కేసు విచారిస్తూ వాటిల్లో మూలాలను పట్టుకుని వాళ్ళ దీన్ని బయట పెడుతూ పోతున్నారు ముందుకి. అందుకని ఏ పరిస్థితుల్లో ఎవరిని కూడా వదలరు. అయితే ఇళ్ల మీదకి దాడులు చేసి వాళ్ళని కొట్టడం, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లకు వచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కొట్టడం ఇట్లాంటివి ఎప్పుడూ జరగవు ఈ ప్రభుత్వంలో మాత్రం. ఎందుకంటే చంద్రబాబు టు ది బోన్ చివరి వరకు ఆయన ప్రజాస్వామ్యవాది, ఆయన ఫ్యాక్షనిస్ట్ కాదు. ఆయన ఎప్పుడూ ఫ్యాక్షనిస్ట్ పనులకు వ్యతిరేకమే. ఫ్యాక్షనిస్టుల్ని కలిపి కడప జిల్లాలో మీరందరూ కలిసి ఉంటే అసలు ఈ గొడవే ఉండదు కదా, ఈ మారణ హోమం ఉండదు కదా అని చెప్పని కలిపినటువంటి వ్యక్తి ఆయన, ప్రజాస్వామికవాది. అందుకని ప్రజాస్వామికవాదులు ఎవరు కూడా ఇటువంటి పనులు చేయరు. ఎప్పుడైనా పరిటాల రవి పాపం తనకున్న కారణంగానే ఆయన ఏదైనా ఒక తీవ్ర పరిస్థితుల్లోకి వెళ్ళినా కూడా అతన్ని కూడా మందలించి నువ్వు ఇట్లా చేసి పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దు అని చెప్పని మందలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకని మనం ఆలోచించినట్టు చంద్రబాబు ఆలోచిస్తాడు అనుకోండి. దాంట్లో చంద్రబాబును తప్పుబట్టే పరిస్థితి కూడా ఉంది, సమాజంలో ఉంది. కానీ వాస్తవంగా అది కాదు. చంద్రబాబు చాలా లోతైన ఆలోచనాపరుడు, ప్రజాస్వామికవాది. ఆ రెడ్ బుక్ ఎందుకు తీయట్లేదు మీరు అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది మామూలు వాళ్ళు కూడా. రెడ్ బుక్ తీయకుండానే ఇంత అల్లరి చేస్తున్నారు, రెడ్ బుక్ తీస్తే ఇంకెలా ఉంటుంది. అందుకని ముందు ప్రాసెస్ని చక్కదిద్దుకుని చక్కగా పరిపాలనని గాడిలో పెట్టి దాన్ని ఒక మార్గంలో పోనించిన తర్వాత దాని ఫ్రూట్స్ దాని ఫ్రూట్స్ వస్తాయి. అభివృద్ధి మార్గంలో ప్రయాణం సాగించడానికి అవసరమైన కార్యక్రమాలు చేసిన తర్వాతే ఇటువంటి ఇది చేయటం. అయితే ఈ ప్యారలల్గానే ఈ యంత్రాంగం మానసికంగా నా మనసులో అనిపిస్తున్నది ఏంటంటే, ఎవరైతే ఎక్కువ తెలుగుదేశం పార్టీలో కూడా దాడులకి హింసకి గురైన వాళ్ళు ఉన్నారో వాళ్ళ నేతృత్వంలో ఏదైనా సబ్ కమిటీని హోమ్ డిపార్ట్మెంట్కి కింద వేసి ఎప్పటికప్పుడు మీరు ఈ కార్యక్రమం మీదే మీరు ఉండండి. రెట్రిబ్యూషన్ అనే కాదు, చట్ట ప్రకారం శిక్షలు పడటానికి, చట్ట ప్రకారమే శిక్షలు పడటానికి, త్వరగా ప్రాసెస్ని స్పీడెన్ చేయటానికి మీరు పనిచేయండి అని కొంతమందిని ఏమన్నా సబ్ కమిటీగా ఏర్పరిచి చేస్తే ఎట్లా ఉంటుంది అనేది మాత్రం నాకైతే ఇదే ఆలోచన ఒక మేధావి కూడా నాతో పంచుకున్నారు. అటువంటి ఒక మెకానిజం చంద్రబాబుకి దీనికి సంబంధించి వాస్తవాలని ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ని తెలియపరిచే వ్యవహారం. ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య రెడ్డి అని ఒక డిఎస్పీ ఉన్నాడు. తన పరిధి కాకుండా ఎందుకు వచ్చాడో తెలవకుండా అర్ధరాత్రి వచ్చి ఒక జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి జ్వరబడి సీసీ కెమెరాలో పగలగొట్టి దొరికినట్టు అక్కడ అమాయకుడు ఆ ఇంట్లో పనిచేసే ఒక దళిత వికలాంగుణ్ణి చచ్చేదాకా కొట్టి భయోత్పాదం సృష్టించి వీళ్ళందరూ జవాబుదారీవే. వీళ్ళు ఇట్లా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇంత హింసకి పాల్పడితే వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష ఉంటుంది. వాళ్ళు యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన వాళ్ళు ఈ రౌడీయిజం, ఈ అరాచకం చేయడానికి వాళ్ళకి లైసెన్స్డ్ గోండాలు కాదు, వాళ్ళు కూడా శిక్షార్హులే అనేది ఎంత త్వరగా ఈ పౌర సమాజానికి తెలియపరిస్తే అంత కుదురుకుంటుంది ఈ రాష్ట్రం. అవును, అది మాత్రం నిజం.
ప్రజల్లో ఆ రకమైన అసమ్మతి ఉన్నమాట నిజం. అయితే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ప్రజలు ఆలోచించినట్టుగా ఆలోచించాలని కోరుకోవటం కూడా న్యాయం కాదు. పరిమితులు ఉంటాయి ప్రభుత్వాలు, వీళ్ళకు ఉంటాయి. అయితే వీళ్ళ ఆలోచన వీళ్ళకు ఉంటుంది, కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎక్కడ అన్రెస్ట్ అనేది తలెత్తకుండా, ఎక్కడ సాఫ్గా ప్రభుత్వం నడుపుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ప్రజలు నమ్మి ఓటేశారో ఆ కార్యక్రమాలు, ఆ హామీలు అలాంటివి పూర్తి చేసుకుంటూ ప్రభుత్వం ఆ మార్గంలో సాగుతూనే ఇది ఒక ప్యారలల్గా సాగాల్సినటువంటి కార్యక్రమం. దీనికి ప్రయారిటీ ఇస్తే ఇక రోజు పేపర్లలో వీళ్ళు విమర్శించుకోవటం ఇదే ప్రధానం అవుతుంది. ఎందుకంటే అల్లరికి సిద్ధపడటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అందుకని ఫోకస్ అసలు వాళ్ళ మీదకు పోకుండా కామ్గా జరిగిపోతూనే ఉండాలంటే ఈ సబ్ కమిటీ లాంటిది ఏదైనా ఉండి ఎక్కడ వార్తలు బయటికి లీక్ అయ్యే పని ఉండకూడదు. ఆ పని ఆ సబ్ కమిటీ చేస్తూ ఉంటుంది. ఎవరిని వదలకుండా శిక్షార్హులైన ప్రతి వాళ్ళకి ఆ శిక్షకి తగిన, నేరానికి తగిన శిక్షలు పడేటట్టుగా అదొక కార్యక్రమంగా సాగుతూనే ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్రంలో 15,000 ఎకరాల అటవీ భూముల్లో గంజాయి సాగు గత 5 ఏళ్లుగా విస్తారంగా సాగింది, ఎటువంటి ఆటంకాలు లేకుండా. 15,000 ఎకరాలు ఎంత గంజాయి పండించి ఉంటారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ గంజాయి అనే కాకుండా మాదక ద్రవ్యాలు, ఇతర మాదక ద్రవ్యాలు ఏవైనా సరే వాటి మీద అదుపు చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, అలాగే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ, అలాగే ఇది అటవీ ప్రాంతంలో సాగుతున్నది కాబట్టి గంజాయి సాగు, అటవీ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, వీళ్ళంతా పోలీస్ అధికారులు, వీళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఆ గంజాయి సాగుని చాలా తీవ్రతరం అయ్యేటట్టుగా వీళ్ళు చేశారు. చంద్రబాబు రోజుల్లో ఈ ఏజెన్సీలన్నీ సక్రమంగా పనిచేసి ఉన్న కారణంగా గంజాయి సాగుకి ఇలాంటి అవకాశాలు ఆ రోజుల్లో లేవు. అయితే చంద్రబాబు ఊరికే అధికార యంత్రాంగాన్ని పటిష్టపరచడమే కాకుండా దీన్ని అదుపు చేయటం కోసం ప్రజలు ఏ కారణంగా అటు మొగ్గు చూపిస్తున్నారు గంజాయి సాగు వైపుకి, వాళ్ళ ఆదాయ మార్గాలు పెంచేది ఎలాగు అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి మామిడి విత్తనాలు, ఇటువంటి లిచి విత్తనాలు, అట్లాగే జీడి మామిడి విత్తనాలు, ఇటువంటివన్నీ కూడా మొక్కల్ని వీళ్ళ అటవీ శాఖ వాళ్ళ ద్వారా పంచేటట్టుగా చేసి వాళ్ళకి ఇది, అట్లాగే ఆడవాళ్ళని డ్వాక్రా స్వయం సహాయక గ్రూప్స్గా ఏర్పరిచి గిరిజన మహిళల్ని వాళ్ళ ద్వారా కాఫీ బీన్స్ కలెక్షన్ కూడా పెద్ద ఎత్తున చేపట్టి అరకు కాఫీ అనేటటువంటిది ఒకటి ఇవాళ వరల్డ్లో చాలా గొప్ప బ్రాండ్స్లో ఒకటిగా చలామణి అవుతున్నది అరకు కాఫీ. కనీసం మన దేశంలో నెంబర్ 1 స్థానానికి వచ్చింది, ప్రపంచంలో కూడా ఆ స్థానానికి ఎగబాకే పరిస్థితి ఉంది. అందుకని అరకు కాఫీని ప్రపంచానికి రుచి చూపించినటువంటి ఘనత ఆయనకున్నది. ఎలా దీన్ని వీళ్ళకి ఆదాయ మార్గాలు ఎలా పెంచాలి అనేది చిత్తశుద్ధితో ఆలోచించిన నాయకుడు కాబట్టి చంద్రబాబుకేమో అరకు కాఫీ రుచి ప్రపంచానికి చూపించాలని ఉంది. అక్కడ పండేదే కదా గంజాయి, దాన్ని ప్రపంచానికి రుచి చూపిద్దాం అనుకుని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. ఎవరైనా సరే ఇద్దరు రుచి చూపిద్దాం, ఇద్దరు కూడా రుచి చూపిద్దామని అనుకున్నారు. మీరు తప్పుపట్టే ఎట్లా అండి? అయితే రాను రాష్ట్ర పోలీసులు వాళ్ళ ప్రతిష్ట అభాస్ అయిపోతుంటే 2021 నుంచి రాష్ట్రం మత్తు పదార్థాలకు ఒక హబ్ లాగా తయారవుతుందనే విమర్శలు చాలా పెద్ద ఎత్తున దేశమంతా వస్తూ ఉన్నాయి అనేటటువంటి దీంతో దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టుగా చంద్రబాబు జగన్ ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దానిలో చాలా గొప్ప చర్యలు తీసుకుంటున్నట్టు సుభాషితాలు పలికారు. ఆ సుభాషితాలు ఏమిటో నేను మీకు చదివి వినిపిస్తాను. మత్తు పదార్థాలు జనానికి తేలికగా అందకూడదనే నేను అధికారంలోకి రాగానే
43,000 బెల్ట్ షాపులు రద్దు చేశాను, అక్రమ మద్యం తయారీని అడ్డుకున్నా, అలాగే గంజాయి సాగుదారులకు కూడా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు చూపిస్తా అంటూ ఆయన చేశారు. దీనిలో నిజం ఏమన్నా ఉందా? ఎక్కడన్నా? అసలు ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకుంటే 5 పాపులర్ బ్రాండ్స్ మద్యం, IMFL అంటారు, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, అది అందరూ కొనుక్కునే బ్రాందీ, విస్కీలు, వోడకాలు, జిన్లు, ఇట్లాంటి వాటిల్లో పాపులర్ బ్రాండ్స్ 5 బ్రాండ్స్ అసలు ఎత్తేయటం జరిగింది. దానికి కారణం ఏమిటి? అలాగే పొరుగు రాష్ట్రాల్లో ఉండే మద్యం రేట్లు, మన రాష్ట్రంలో మద్యం రేట్లు ఏ పాపులర్ బ్రాండ్స్వే తీసుకున్నా కూడా, ఉదాహరణకి మనకి 1,194 రూపాయలు తెలంగాణలో ఉంటే 1,697 రూపాయలు ఒక కేసు ఆంధ్రప్రదేశ్లో ఉంది. రేట్లో ఇంత తేడా ఎందుకు ఉండాలి? ఏ కారణంగా ఉండాలి? పాపులర్ బ్రాండ్సే పోనీ అనుకుందాం, అక్కడ ఇక్కడ దొరికేటటువంటి బ్రాండ్స్లోనే పోటీ తీసుకుంటే 1,194 తెలంగాణలో అమ్మితే ఒక కేసు, ఇక్కడ 1,697కి అమ్మటానికి కారణం ఏమిటి? ఇక్కడ ప్రజల మీద ప్రేమ ఉండి ఎక్కువ రేటుకు అమ్ముతున్నారా? లేకపోతే ఆ మధ్య ఈ మధ్య వేరు అనుకుందామా? ఏది కాదు, దోపిడీ. అలాగే 11 డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి జగన్ గారి నేతృత్వంలో సాగేటటువంటి, లేకపోతే ఆయన అనుయాయులు నడిపేటటువంటి డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో, అలాంటి డిస్టిలరీలు 11 డిస్టిలరీలు తయారు చేసినటువంటి మద్యమే 65% మద్యం, మొత్తం మద్యంలో 65% వాళ్ళదే ఉంది. దాన్ని బట్టి అర్థం కావట్లా ఇది ఎవరు దోచుకుంటున్నారు అనేటటువంటిది. అలాగే 32 రకాల నాసిరక బ్రాండ్లు తీసుకొచ్చి ప్రవేశపెట్టారు ప్రభుత్వమే. ఇక్కడ ప్రభుత్వం చేసిన వ్యాపారం ఇదంతా, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు చేసిన వ్యాపారం, ప్రైవేట్ బిజినెస్. మనం ఇంతకుముందు మన సిట్టింగ్స్లో కూడా 2-3 సార్లు అనుకున్నాం, డిజిటలైజేషన్ దేశమంతా సాగుతున్నా ఇక్కడ ఎటువంటి లెక్క పత్రం లేకుండా, ఎటువంటి బిల్లులు లేకుండా ఎక్సైజ్ డ్యూటీ ఎంత, ధర ఎంత అనేటటువంటిది కూడా ఎక్కడ రాతపూర్వకంగా కమిట్ కాకుండా ఉండే విధంగా వ్యాపారం జోరుగా సాగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. మరి ఇవన్నీ ఏమిటి మనకి తెలుసు. ఇప్పుడు వాసుదేవరెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తిని, ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈ దీనికి APBCL అంటారు, ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని, దానికి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించినటువంటి ఆ వాసుదేవరెడ్డి అనే ఆయనకి మొత్తం పెత్తనం అప్పచెప్పి మొత్తం ఈ కార్యక్రమం అంతా చేసింది. ఊరు పేరు లేనటువంటి కల్తీ మద్యం బ్రాండ్లని కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అమ్మకం కోసం. మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురావడంలో చేతకాలేదు, కానీ స్పెషల్ స్టేటస్ అనే పేరుతో ఒక కల్తీ మద్యం బ్రాండ్ మాత్రం దొరుకుతుంది, ప్రజలకు కావాలి. ముందు డిస్టిలరీ వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళే సరఫరా చేస్తారు, వాళ్ళే అమ్ముతారు, లెక్కపత్రం లేదు, వాళ్ళ డబ్బులు మాత్రం వాళ్ళకి ఎప్పటికప్పుడు. చివరికి కోవిడ్ రోజుల్లో, COVID-19 ఉన్న రోజుల్లో, ఆ 2 ఏళ్ళలో ఏమో సంవత్సరంన్నర, నోట్లు కనుక నోట్లకి చేతికి నోట్లు ఇదైనా కూడా డిజిటల్ సిస్టమ్ ఇప్పుడైనా పాటించండి, నోట్లు వాడద్దు మీరు కొనుగోలు కోసం. ఏది నోట్లు కనుక ఇతరులకు ఇచ్చారంటే వాళ్ళకి మీ ద్వారా సంక్రమించవచ్చు, వాళ్ళు ఇచ్చిన చిల్లర నోట్లు తీసుకున్నారంటే మీరు నోట్ల ద్వారా కూడా మీకు ఇది రావచ్చు కోవిడ్ అనేటటువంటి ఇది శాస్త్రీయమైనటువంటి తేలిన విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటిస్తే దాన్ని కూడా పట్టించుకోకుండా నోట్లు ఉంటేనే కొంటాం, మేము నోట్ల ద్వారానే అమ్ముతాం. కూరలు 5-10 రూపాయల ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా డిజిటల్ పేమెంట్ ఉంది. కానీ ఉద్దేశపూర్వకంగా మీరు ఇప్పుడు ఈయన గారు యలహంకలో ఉన్నటువంటి జగన్ గారి ప్యాలెస్ ఏదైతే ఉందో బెంగళూరులో, ఆ ప్యాలెస్ దగ్గరలో ఉన్నటువంటి ఒక హోటల్లో ఉంటున్నాడట ఈయన వాసుదేవరెడ్డి అనే ఆయన.
ఏపీ బీసీఎల్కి ఎండీగా పనిచేసిన ఆయన భయపడిపోయి దగ్గరలో ఉండి ఆయన సలహాల మేరకు కొన్ని ఏం చేస్తున్నారో ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఆయన ఇక్కడ ఉన్నటువంటి మొత్తం హార్డ్ డిస్కు పేపర్లు దానికి సంబంధించిన కంప్యూటర్స్ వాటన్నింటినీ కూడా వేసుకుని అక్కడికి వెళ్ళటం జరిగింది. అందుకని దీని మీద విచారణ జరిగితే ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో తెలియదు. ఇవన్నీ ఊరికే కబుర్లు చెప్పడానికి, సుభాషితాలు చెప్పడానికి, నిజంగా ప్రజలు ప్రజారోగ్యం ఆయనకి కన్సర్న్లో ఉండి ఈ విధంగా అక్రమ మద్యాన్ని అడ్డుకున్నాడా? అందరికీ తెలుసు అక్రమ మద్యం జంగారెడ్డిగూడెంలో బయటపడినప్పుడు ఆ జంగారెడ్డిగూడెంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇది అక్రమ మద్యం అన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి లోపలేశారు. అక్రమ రవాణాదారులు, అక్రమ మద్యం తయారీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ఏమి ముట్టుకోలే, వాళ్ళ మీద చర్యలు ఏమీ లేవు. అందుకని అక్కడే అర్థమవుతుంది ఇవన్నీ పూర్తిగా కల్తీ వ్యాపారుల ఆగడాలకి నిరసన తెలిపిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికే తప్పితే పోలీసులు ఉన్నది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నది కేవలం ఈ అక్రమ మద్యాన్ని అరికట్టడానికి మాత్రం వాళ్ళు వేసం ఎత్తు కృషి చేయలేదనేటటువంటిది అందరికీ అర్థమవుతున్నది. ఈ నిషేధిత అక్రమ మద్యం తాగి ఎంతమంది ఇన్ని రకాల జబ్బుల పాలయ్యి ఎంతమంది చనిపోయారో, ఎంతమంది ఆసుపత్రుల పాలయ్యారో అది కూడా లెక్క తీయాల్సినటువంటి అవసరం ఇవాళ రాను ఉంది. ఈ మామూలుగా జరిగితే కానీ ఇవన్నీ బయటికి రావు. ఈ సోషల్ మీడియాలో కానీ ఈవెన్ రాజకీయ నాయకులు, ప్రతిపక్షం, నాటి ప్రతిపక్షం, ఇప్పటి అధికార పక్షం నాయకులు, కూటమి నాయకులు కూడా ఈ డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్తో దాని విషయానికి రాబోయే ముందు ఒక చిన్న విషయం, జగన్ సుభాషితాల్లో ఒక చిన్న విషయం ఉంది. గంజాయిని గురించి వారు ముఖ్యమంత్రి వర్యులుగా పనిచేసిన జగన్ గారు ఏం చెప్పారు అనేది కూడా చూడాలి. ఏమిటంటే గంజాయిని పూర్తిగా నిర్మూలించాలి, విద్యా సంస్థల్లో గంజాయి వల్ల కలిగే కీడు గురించి వివరిస్తూ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాలి. అయితే ఆ హోర్డింగ్స్లో తన యొక్క బొమ్మ పెద్దదిగా ఉండాలనేది చెప్పకనే అర్థం చేసుకోగలరు అధికారులు. ఎందుకంటే బొమ్మల పిచ్చాడు కదా ఆనాటి ముఖ్యమంత్రి. అందుకని గంజాయి గురించి సమాచారం తెలిపే టోల్ ఫ్రీ నెంబర్ని పెద్ద పెద్ద అంకెల్లో చూపాలి. ప్రతి కాలేజీలో ఇంటెలిజెన్స్ వింగ్స్ ఏర్పాటు చేయాలి. ప్రతి కాలేజీలో ఇంటెలిజెన్స్ వింగ్ ఏర్పాటు చేయాలట. డ్రగ్స్ వాడిన విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినపడకూడదు. అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు డ్రగ్ ఫ్రీ అయిపోవాలి. ఈ విషయమై పోలీసులు వారం వారం సమీక్ష చేయాలి. వారి పనితీరు ఎలా ఉందో నేను నెలకొకసారి రివ్యూ చేస్తాను అని గొప్ప గొప్ప కబుర్లు చెప్పాడు ఆయన. ఏ సందర్భంలో? రాష్ట్రంలో అధికార యంత్రాంగం గంజాయి మత్తులో కూరుకుపోయింది, దేని మీద ఎటువంటి చర్యలు లేవు, మాదక ద్రవ్యాల మీద, ముఖ్యంగా గంజాయి, కల్తీ లిక్కర్ మీద ఎటువంటి చర్యలు లేవు అనేటటువంటిది లోకమంతా కోడై కూస్తుంటే దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టుగా ఆయన ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి దాంట్లో ఈ రకమైన ప్రకటనలు, డంబాచారం ప్రకటనలు ఇచ్చాడు. ఆ డంబాచారం ప్రకటనలు ఏ మేరకు అమలు జరిగినాయి అంటే అంతా తూచి ఏమీ జరగల. నెల నెల, వారం వారం వాళ్ళ పోలీసు యంత్రాంగం యొక్క సమావేశాలు లేవు. ఈ డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా ఏం చర్యలు తీసుకుంటున్నారనేది ఎక్కడ ప్రజలకు చెప్పిన పాపాన వాళ్ళు పోలేదు. ముఖ్యమంత్రి కూడా నెలకొకసారి రివ్యూ చేస్తానన్న ముఖ్యమంత్రి కూడా ఏమీ చేసింది లేదు. అలా జరిగిపోయింది. ఇక దాంతో సరి. ఇక ఇప్పుడు మీరు అన్నట్టుగా చంద్రబాబు ఎక్కడో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడాల, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ శాసనసభలోనే ఓపెన్గానే మాట్లాడారు. ఏం మాట్లాడారంటే కిమ్ అనే ఉత్తర కొరియా నియంత్రణతో జగన్ని పోల్చారు. అదేవిధంగా అంటే నియంత్రణతో పోకడ విషయంలో, అదేవిధంగా పాబ్లో ఎస్కోబార్ అనేటటువంటి ఒక హెరాయిన్ కింగ్, ఆయనకి హెరాయిన్ కింగ్ అని పేరు, మాదక ద్రవ్యాల్లో కింగ్ ఆయన లార్డ్ కింగ్ ఆఫ్ కొకైన్ అని, డ్రగ్ లార్డ్ అని, నార్కో టెర్రరిస్ట్ అని ఆయనకి చాలా ఉన్నాయి బిరుదులు. ఈయన ఒక
పెద్ద కొలంబియా దేశానికి సంబంధించిన పెద్ద డ్రగ్ మాఫియా నడిపాడు. ఆ మాఫియా పేరేమో మెడలిన్ కార్టెల్ అనేటువంటి. మెడలిన్ అనేది ఆయన జన్మస్థలం అయినటువంటి ఒక ప్లేస్, ఒక మధ్యతరగతి టౌన్. అక్కడ ఉంటూ ఆయన ఈ మన నిత్యానందుడు అనేటటువంటి ఒక స్వామీజీ ఎలా అయితే ఒక దీవి కొనుక్కుని పేరులోకి వచ్చాడో, కైలాష్ అనే పేరు, అలా ఈయన కూడా మెడలిన్ ప్రాంతంలోనే ఒక పెద్ద దీవిని కొనుక్కున్నాడు. దాని వైశాల్యమే 25 కిలోమీటర్ల వైశాల్యం, చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన దీవి. ఆ దీవిలో ఆయన ఒక పెద్ద ప్యాలెస్ని నిర్మించుకున్నాడు. ప్యాలెస్ పిచ్చోడు అనగానే మనకి గుర్తు రావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు. ఆయన గొప్ప ప్యాలెస్ని నిర్మించుకోవడమే కాకుండా ఆ ప్యాలెస్లో ఒక గొప్ప జూని, ఆయనకి జంతు ప్రదర్శనశాలలు అంటే విపరీతమైన ఇష్టమట. అందుకని గొప్ప జూని పెట్టుకుని ఒక పెద్ద సరోవరాన్ని కూడా తవ్వించాడు అక్కడ, తాను తన కుటుంబ సభ్యులు ఈతలు కొట్టడానికి. అందుకని అక్కడ అటువంటి ఇది చేస్తూ ఆయన కేవలం ఈ డ్రగ్స్ దందాలోనే 90 మిలియన్ కోట్ల డాలర్లు వెనకేసుకున్నాడు. ఎంత వెనకేసుకున్నా ఆయన ఏమన్నా ప్రశాంతమైన జీవితం ఏమన్నా గడిపాడా? ఈ దుర్మార్గులందరూ, నియంతలు, డ్రగ్ ట్రాఫికింగ్లో చిక్కుకునేటటువంటి మాఫియా ముఠాల వాళ్ళు, వీళ్ళకి ప్రశాంతమైన జీవితం ఉండదు. ఆ కారణంగా ఆయన మెడలిన్ ప్రాంతంలోనే ఒక మధ్యతరగతి టౌన్షిప్లో, పేదవాళ్ళు నివసించే, మధ్యతరగతి వాళ్ళు నివసించే ఒక టౌన్షిప్లో ఒక ఎవరు గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఆయన ఉన్నాడని అమెరికా వాళ్ళు, ఈయనకి శత్రువులు ఎవరు అంటే అమెరికా ప్రభుత్వం. ఈ డ్రగ్ దీనివల్ల అమెరికా కూడా చాలా దెబ్బతింటున్నది. అందువల్ల ఈ కొలంబియాలో ఉన్నటువంటి, అప్పుడు పనామాలో నోరీగా అనేటటువంటి నియంత డ్రగ్స్ బిజినెస్ చేస్తే దాన్ని ఎదుర్కొంటూ పనామా మీద దాడి చేశారు. అమెరికా వాళ్ళకి వాళ్ళ స్వార్థమే ముఖ్యం, వాళ్ళ దేశం ముఖ్యం. దానికోసం ఎవరి మీదైనా దాడులు చేస్తారు. డ్రగ్స్ అమ్మితే వాళ్ళు అమ్మాలి, బయట అమ్మకూడదు. ఒకవేళ డ్రగ్స్ అమ్మిన వాళ్ళు అమ్మాలి. అందుకని ఆ విధమైనటువంటి నియంత్రిత పోకడలు ఉన్న ప్రభుత్వమే కాబట్టి అమెరికన్ ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్య ముసుగులో వాళ్ళు పనామాలో నోరీగా ప్రభుత్వాన్ని కోల్దోశారు. అదేవిధంగా ఈ కొలంబియాలో ఉన్నటువంటి డ్రగ్ కింగ్ ఎవడైతే ఉన్నాడో, కింగ్ పిన్ను, అతనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి అధునాతనమైన పరికరాలు వాడి వీడు ఎక్కడ దాక్కుని ఉన్నాడు, ఎక్కడ నక్కాడు వీడు అనేది కనిపెట్టడానికి ఒక ఇది పన్నాగం పన్నారు. పన్నితే ఈయన డ్రగ్ మాఫియాలో వేరే క్యాలీ కార్టెల్ అని ఇంకొకటి ఉన్నది. ఈయనదేమో మెడలిన్ కార్టెల్, ఈయనది కాక ఇంకొక డ్రగ్ మాఫియా కూడా క్యాలీ కార్టెల్ అనేది ఉంది. ఆ క్యాలీ కార్టెల్ వాళ్ళు కూడా ఇతను ఇక్కడ దొరుకుతాడా, ఎప్పుడు చంపేద్దాం అనే దీంట్లో వాళ్ళు ఉన్నారు. అది కాక కొలంబియా దేశ పోలీసులు కూడా తిరుగుతూ ఉన్నారు, సైన్యం, పోలీసులు కూడా ఎక్కడ దొరుకుతాడని. అనుకోని రీతిలో అతను ఒక ఇంట్లో ఉన్నాడని తెలిసి ఆ ఇంటిని చుట్టుముట్టి లోపలికి వెళదామని చెప్పిన ప్రయత్నం చేస్తుంటే అప్పటికి ఆ ఇంటి పైకప్పు దగ్గరికి ఎక్కి దాంట్లో నుంచి తప్పించుకుని బయటికి పారిపోయే దీంట్లో ఉండి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కాల్పులు జరిపాడు, పోలీసుల మీద. వీళ్ళ మీద కాల్పులు జరిపి వాళ్ళు తిరిగి కాల్పులు జరిపారు. అప్పుడు నడుము కింద భాగం అంతా కూడా బుల్లెట్లతో జల్లెడేసినట్టుగా అయిపోయిందనమాట ఇతనికి. అందువల్ల ఆయన తర్వాత శవాన్ని పోస్ట్ మార్టం చేస్తే ఆయన తలలో కూడా ఒక బుల్లెట్ ఉంది. తలలో బుల్లెట్ ఉండటానికి అసలు అవకాశం లేదే. ఆయన తల కప్పు బయటకు ఉన్నది. ఈ బుల్లెట్ బహుశా తనే కాల్చుకొని ఉంటాడు. ఎందుకంటే ఈ ఆత్మాభిమానం ఎక్కువగా కలిగిన మానధనులు వీళ్ళందరూ కూడా నియంతల్లాగా ప్రవర్తించిన వాళ్ళు, ఈ ముఠాదారులు, ఈ పాలెగారులు, నాకు మీరు అన్నారు ఈ పాలెగారులు, ఇట్లాంటి వాళ్ళందరి స్వభావంలో ఏముంటుందంటే ఎవరో చంపితే మనం చచ్చిపోయాం అనేది శాశ్వతంగా అదొక దుష్కీర్తి. అందుకని అది మాత్రం మనకి రాకూడదు, మనకు మనమే చంపుకుంటే మంచిదేను అని చెప్పని ఈ నియంతలందరూ, ఎవరు హిట్లర్ కానీ, ముసోల్ని కానీ, హిట్లర్ యొక్క సమాచార మంత్రి గోబెల్స్ కానీ, వాళ్ళ భార్యలు కానీ, వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకునే చనిపోయారు. అందుకని వాళ్ళ మార్గంలోనే ఈయన
ఎవరు, ఎస్కోబార్, పాబ్లో ఎస్కోబార్ అనేటటువంటి ఈ డ్రగ్ మాఫియా కింగ్, ఆయన కూడా పోస్ట్ మార్టంలో తేలిందట తలలో బుల్లెట్ ఉందని. అందుకని తను కాల్చుకుని ఉండొచ్చు, తన దగ్గర ఆయుధాలు ఉన్నాయి కాబట్టి. అందువల్ల ఇది దీంట్లో ఇంకొక విషయం కూడా ఏంటంటే, అసెంబ్లీలో ఈ విధంగా చంద్రబాబు గారు మిమ్మల్ని పాబ్లో ఎస్కోబార్ అనేటటువంటి డ్రగ్ మాఫియా కింగ్తో పోల్చాడండి, దాని మీద మీ సమాధానం, స్పందన ఏమిటి అని చెప్పానంటే, అక్కడ మనం ఒక జగన్నాటకం చూసాం. ఆ బిట్టు చూసిన వాళ్ళు ఎవరైనా జగన్ పాబ్లో అనే పదం పలకటం కూడా రానట్టు ప్యాబ్కో అని రకరకాలుగా ఆ పదాన్ని ఎన్ని రకాలుగా ఇతర విధాలుగా పలకొచ్చో ఆ విధాలుగా పలికి అమాయకంగా, నాకు అసలు అది పలకటం కూడా ఇదే మొదటిసారి. నేను ఎప్పుడు వినలా పాబ్లో ఎస్కోబార్ అంటే ఎవరో, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. కానీ అంత సునాయాసంగా ఆ వ్యక్తి పేరుని పలికాడు అంటే చంద్రబాబే ఆయనకి ఫ్రెండ్ అయి ఉంటాడు, అందుకనే ఆయన అంత తేలిగ్గా పలకగలిగాడు. అంటే ఒక పదం ఎవరు పలకగలరు అనే దాన్ని బట్టి వాళ్ళు ఫ్రెండ్సా కాదా అనేది కూడా నిర్ణయం చేస్తారనమాట. ఇది జగన్ గారి డిక్షనరీ యొక్క ఇది. ఇప్పుడు మీరు కూడా బలుగుతున్నారు బాగానే. నేను కూడా పాబ్లో ఎస్కోబార్ నాకు చుట్టమే, అంతేగా మరి, మీకు తెలిసినట్టే తెలియదు జగన్ భాషలో అంతేగా మరి. అంతే. అందువల్ల ఇది రక్తి కట్టించారా ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి? జగన్ నాటకాన్ని రక్తి కట్టించాడు, అమాయకంగా నటిస్తూ పాబ్గో అని చెప్పని అంటూ ఏదేదో పలికి పాబ్లో అనే పదం మాత్రం పలకకుండా, ఆ పదం నాకు చాలా కొత్తది, నాకు తెలియదు, నేను అమాయకుడిని, కొత్త అయినా కూడా ఈ పదాలు పలకలా, పాబ్లో ఎందుకు పలకదు? అందువల్ల చంద్రబాబుకు చుట్టం పాబ్లో ఎస్కోబార్, నాకు కాదు, ఆయనకు ఫ్రెండ్ అయి ఉంటాడు, అందుకనే ఆయన అంత తేలిగ్గా పలుకుతున్నాడు అని చెప్పి తిప్పికొట్టాలనే ప్రయత్నం. ఎంత నవ్వుల పాలు, జనం నవ్వుకుంటున్నారు. ఇక చివరి విషయంగా మనం చెప్పుకోవాలంటే, ఈ జగన్ సాగించినటువంటి తన 5 ఏళ్ల పాలనా కాలంలో ఆయన సాగించినటువంటి డ్రగ్స్ దందా ఎంత లోతుగా వేళ్ళూనుకున్న దందా అంటే, ఇది ఆయనకి ప్రాణభయాన్ని కూడా కలగజేస్తుందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే తాను కోరుతున్నది వాడు ఏమిటి, హైకోర్టుకి వెళ్ళినా కూడా ఇంకొకటి అయినా కూడా ఆయన కోరుతున్నది ఏంటి, 1000 మంది దాదాపు ఉండేటటువంటి పోలీసులు ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ తనకు కవచంలాగా ఉండాలి, తన ప్రాణానికి భయం ఉంది అంటూ ఆయన చూపిస్తున్న ఉదాహరణలు ఏమిటి? తన అభిమాని అయినటువంటి ఒక శ్రీను అనేవాడు కోడికత్తితో తన మీద దాడి చేశాడు అని, దానివల్ల చిన్నగా గాయం, చీరుకుపోయిన గాయాన్ని ఒకదాన్ని చూపిస్తున్నాడు. రెండో పక్కన గులకరాతితో చేసిన దాడి కారణంగా తనకు కంటికి పైగా తగిలినటువంటి ఒక చిన్న చీరుకుపోయిన గాయాన్ని చూపిస్తున్నాడు. వీటిని చూపించి తనకు ప్రాణభయం ఉందని చెప్పుకుంటూ ఆయన కోరుతున్నది ఏమిటి అంటే, 1000 మంది దాకా పోలీసులు, ఇతర సెక్యూరిటీ ఫోర్స్ ఉండి జామర్స్తో కూడుకున్నటువంటి వెహికల్స్ ఉండాలి నాకు అని చెప్పి కోరుకుంటున్నాడు. అంటే అంతేకాదు, ఆయనకి ఎవరి నుంచి భయం ఉన్నది? అంతేకాదు, సీఎంకి ఏ భద్రత ఉందో ఆ భద్రత నాకు ఇవ్వండి. సీఎంకి ఎంత భద్రత ఉందో అంత భద్రత నాకు కావాలి. నేను ప్రతిపక్ష నేతగా ఉండటానికి కూడా నా హోదా సరిపోనటువంటి పరిస్థితులు, అంత తక్కువ సీట్లు నాకు వచ్చినా కూడా సీఎంకి ఎంతటి భద్రత ఉందో అంత భద్రత నాకు కావాలని కోరుకుంటున్నాడంటే, ఈయన అసలు తన ప్రాణభయం గురించి ఎందుకు అంతగా భయపడుతున్నాడు? ప్రాణభయం ఈయనకి ఏమిటి అసలు అంటే, కొంతమంది నిపుణులు చెబుతున్నది ఏమిటంటే, ఈయనకి ప్రాణభయం చంద్రబాబు నుంచో, తెలుగుదేశం వాళ్ళ నుంచో, లేకపోతే ఆ కోడికత్తి శ్రీను లాంటి వాళ్ళ నుంచో, లేకపోతే గులకరాయి రమేష్ నుంచో, లేకపోతే ఇంకెవడో వాళ్ళ నుంచో ఈయనకి భయం లేదు. అవన్నీ పర్పెట్రేటెడ్, అవి ఊరికే దాన్ని ఏమంటారు, ఇది చేసినటువంటి కల్పితమైనటువంటి ఘటనలుగానే అందరూ అర్థం చేసుకుని నవ్వుకుంటున్నారు. కానీ నిజమైన థ్రెట్ ఎవరి నుంచి ఉన్నది అంటే, కొంతమంది చెబుతున్నది ఏంటంటే, లక్షల కోట్ల లాభాలు తీసిన ఈ డ్రగ్స్ వ్యాపారంలో, గంజాయి దందాలో ఆయన వాళ్ళ వాటాగా చెల్లించాల్సినటువంటి ఆ వాటాదారులు ఎవరి నుంచో, కమిషన్ చెల్లించాల్సినటువంటి వాటాదారులు ఎవరి నుంచో థ్రెట్ని ఎదుర్కొంటున్నాడు.
అందుకే ఈయన రక్షణను కోరుకుంటున్నాడు. జైల్లో అయినా రక్షణగానే ఉంటాను నేను అనేటటువంటి భావానికి వచ్చినా రావచ్చు రేపు, జైలుకి నేనే వెళతానని చెప్పాను. ఎందుకంటే ఆయనకి అట్లాంటి దుర్భరమైన పరిస్థితిలో ఇరుక్కున్నాడు ఆయన. వాళ్ళందరూ ఎవరో తెలియదు, విచ్చలవిడిగా సాగిన మాదక ద్రవ్యాల వ్యాపారంలో వేల కోట్ల రూపాయలు ఆయన బాకీ పడ్డాడనేటటువంటిది కొంతమంది నిపుణులు చెబుతున్నటువంటి విషయాలు. ఇవి ఎంత మేరకు సమంజసము, ఎంతవరకు సత్యము అనేటటువంటిది తర్వాత ఆలోచించినా మొత్తం మీద ఆయనకి థ్రెట్ మాత్రం అట్లాంటి థ్రెట్ లేకపోతే ఈ ముఖ్యమంత్రి స్థాయి భద్రత కోరుకుంటూ 1000 మంది పోలీసులతో జామర్లతో నాకు ఇది కావాలి, నా ప్రాణానికి థ్రెట్ ఉంది అని ఆయన ఇంత తడవటంలో నాకెందుకో అర్థం కనిపించట్లా. అందుకని ఇది గంజాయి గురించి క్లుప్తంగా మనం చెప్పుకున్న మనం 5 సంవత్సరాల చరిత్రని కవర్ చేయటం సాధ్యమయ్యేది కాదు కదా ఈ సెషన్లో. అందుకని గంజాయి ఒక ఐటమ్ గురించి మనం మాట్లాడుకున్నా ఇంతసేపు చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ గంజాయి గురించి పూర్వాపరాలు, దాని వ్యవహారం ఏంటి, చరిత్రలో గంజాయి ఏంటి, అలాగే ఈనాటి ఈ జగనాసుర అనొచ్చమనం, నారాసుర రక్త చరిత్ర అని వాడారు కాబట్టి సరే, ఏదైనా కానీ మొత్తం మీద గంజాయిని ప్రోత్సహించి జనం యొక్క ఆరోగ్యాన్ని కూడా ఖాతరు చేయకుండా, ఏమాత్రం ప్రజాభిష్టాన్ని గుర్తించకుండా, ప్రజారోగ్యాన్ని ఖాతరు చేయకుండా సాగిన 5 ఏళ్ల పాలనలో గంజాయి పరిస్థితి ఎలా ఉంది అనే దాన్ని సూక్ష్మంగా తెలియజేయడానికి నేను ప్రయత్నించాను. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల నుంచి ఏదైతే ఒక గంజాయి అనే దానికి సంబంధించిన మారక ద్రవ్యానికి సంబంధించి ఈ రాష్ట్రం ఎంత అల్లరిపాలైంది, దానికి సంబంధించి అదే జగన్మోహన్ రెడ్డికి మెడకు ఉరితాడైంది. ఆయన భయపడే పరిస్థితి ఈ డ్రగ్ డీలర్స్తోనే ఆయనకు ఉంది అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కనీసం మనకు చెప్పకపోయినా సర్వోన్నత న్యాయస్థానానికి ఆయనకి ఎవరి ద్వారా ప్రాణహాని ఉందో ఆ విషయాన్ని స్పష్టంగా కోర్టు వారి దృష్టికి తీసుకొస్తే ఆయన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంటుంది. కనీసం ఆయన ప్రాణాలు కాపాడుకోవడం కోసమైనా సరే జగన్మోహన్ రెడ్డి నోరు విప్పి నిజం మాట్లాడాల్సిందిగా మనం తెలుగు వాళ్ళ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.